హలో నమస్తే అండ్ మోస్ట్ అవైటెడ్ సీజన్ ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. ఆ ఎవరు ఎటు పోయినా, ఇండియా ఎట్లా ఆడినా, ఏమైనా ఏది ఎటు పోయినా మాకు ఐపీఎల్ కావాలి, ఐపీఎల్ రిటర్న్స్ కావాలి. మాకు అంటే నాకు కాదు, మన యావరేజ్ ఇండియన్స్ కి అదే కదా అసలైన మజా. సో ఐపీఎల్ రిటెన్షన్స్ అది అయిపోయినాయి. మీరు ఏమని అనుకోండి ఎస్ఆర్హెచ్ హాస్ మేడ్ ద బెస్ట్ రిటెన్షన్స్ లిస్ట్ ఇన్ ద హోల్ ఐపీఎల్ టీమ్స్ కంపారిటివ్లీ విత్ ఆల్ ద టీమ్స్. ఎందుకంటే ఐ వాంట్ టు సే దిస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఫైవ్ నేమ్సేనా, ఫైవ్ ఫైవ్ నేమ్సే. కానీ ఫైవ్ నేమ్స్ లో వాళ్ళ పేర్లు కాకుండా చూడండి, ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చారు ఫైవ్ ఫైవ్ ప్లేయర్స్ లో. అండ్ ఆల్సో ఒక వికెట్ కీపర్ వచ్చిండు, ఒక కెప్టెన్ వచ్చిండు. అండ్ ఆల్సో ఇద్దరు అగ్రెసివ్ ఓపెనర్స్ వచ్చారు. అండ్ ఆల్సో ఒక ఫాస్ట్ బౌలర్ వచ్చిండు. అండ్ ఇద్దరు ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్. అండ్ ఒక పర్ఫెక్ట్ ఇండియన్ పేస్ ఆల్రౌండర్, ఒక స్పిన్ ఆల్రౌండర్ వచ్చిండు. ఆ ఫైవ్ మెంబర్స్ లోనే ఇఫ్ యు లుక్ ఎట్ ద అమౌంట్ ఆఫ్ డైవర్స్డ్ వీఆర్, ఇట్ ఈస్ ద బెస్ట్ రిటెన్షన్స్. అండ్ క్లాసిన్ కి 23 కోట్లు అవసరమా అని చాలా మంది అన్నారు. బొక్కలే పక్కకెళ్ళు, ఈ డిజర్వ్ ద 23 crores అని నేను అంటున్నా. ఎనీథింగ్ టు యాడ్ ఆన్ ఈ ఈ ఫైవ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి? ఎనీవన్? అభినవ్ బ్రో, వాట్స్ యువర్ కామెంట్? నా ఫీలింగ్ అయితే దిస్ ఇస్ సంథింగ్ దట్ వి ఎక్స్పెక్టెడ్. వీళ్ళు ఐదుగురిని కాకుండా నీకెవరిని తీసుకొని ఉంటే అప్పుడు వింటేజ్ కావ్య పాప ఇస్ బ్యాక్ అనో చిన్న బాధ వచ్చేది. లేదు, కావ్య పాప బేసిక్ బుర్ర వాడింది, ఇట్లా పరివర్తన వచ్చింది కావ్య పాపలో అనే విషయము నాకు యాక్చువల్ గా రిటెన్షన్స్ కన్నా కావ్య పాప బుర్ర వాడుతుందనే విషయమే నాకు ఇంకా ఆనందం క్రియేట్ చేస్తుంది. సో నాకు ఈ ఈ ఈ శుభ సందర్భంలో ఏంటంటే ఈ ఐదుగురిలో ఏంటంటే బుర్రవాడి 23 కోట్లు ఇచ్చావు క్లాసుల్ కి, పర్లేదు బుర్రవాడిని రిటైన్ చేసావు. కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి అబ్దుల్ సమద్ ని వీళ్ళని రిటైన్ చేయడం కన్నా 23 ఇచ్చి ఓ 45 కోట్లు పర్స్ లో పెట్టుకున్నా పర్లేదు. మన కోర్ మనం తెచ్చుకున్నాం. టుడే వీ హ్యావ్ అవర్ కోర్ బ్యాక్. సి దెర్ ఆర్ వెరీ ఫ్యూ టీమ్స్ దట్ గాట్ దేర్ కోర్ బ్యాక్. ముంబై గాట్ దేర్ కోర్ బ్యాక్, సిఎస్కే గాట్ దేర్ కోర్ బ్యాక్, ఎస్ఆర్హెచ్ గాట్ దేర్ కోర్ బ్యాక్. సిఎస్కే కోర్ వచ్చేసింది, వాళ్ళకి ధోని తప్ప ఇంకెవరు కావాలయ్యా వాళ్ళకి? సిఎస్కే ధోని తప్ప ఇంకెవరు కావాలా వాళ్ళకి? సిఎస్కే స్టేట్ పాలసీ, వాళ్ళు చెన్నైకి వచ్చే ధోనిని చూడడానికి, సిఎస్కే మ్యాచ్ బోనస్. అండ్ ఆల్సో మొన్న మొన్న ఒక పర్సన్ మా ఫ్రెండ్ చెప్తుండే అనమాట, సిఎస్కే అంటే లాయల్టీ అసలు ధోనిని అంటే. నేను చెప్పిన రైనా ఫ్యాన్స్ వాంట్ టు నో యువర్ లొకేషన్ అని చెప్పి. అంతే. నేను రైనా ఫ్యాన్ అబ్బా, నేను ధోని ఫ్యాన్ అంతేనా, రైనా ఫ్యాన్ కూడా అంతే. ఒక్క సిఎస్కే ప్లేయర్ అయినా రైనా గురించి మాట్లాడతాడా? ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు అసలు రైనా సిఎస్కే కి? మిస్టర్ ఐపీఎల్ నువ్వు అంటారా? వాళ్ళే మళ్ళీ మాట్లాడడం. 10th IPL కో 11th IPL తర్వాత హీ ప్లేడ్ మోర్ మ్యాచెస్ ఫర్ సిఎస్కే దన్ ధోని. యాక్చువల్లీ ధోని అన్న 2-3 మ్యాచ్లు ఆడలేదు కానీ రైనా ప్లేడ్ ఎవ్రీ మ్యాచ్. అండ్ ఆల్సో స్టికింగ్ టు సన్ రైజర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ రిటెన్షన్స్. ఈ ఫైవ్ ప్లేయర్స్ పేర్లు అయితే అవుతున్నాయో దే మేడ్ మై డే. నేను నితీష్ కుమార్ మీద కొంచెం స్కెప్టికల్ ఉండే, తీసుకోరని, బట్ దే టుక్ ఇట్. అండ్ ఒక బెస్ట్, నాకు ఇది కరెక్టో కాదు తెలియదు కానీ, వన్ ఆఫ్ ద డేంజరెస్ట్ సైన్ అంటే డేంజరెస్ట్ అదేం వర్డ్, సారీ, లక్ష్మి మంచి కలిసి ఆపోజిట్ టీమ్ కి భయపెట్టే సైన్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిండు అని ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ నాకు తక్కువ ఇచ్చినా సరే క్లాసిన్ కి ఎక్కువ ఇచ్చి తీసుకోండి అని ప్యాట్ కమిన్స్ ఇన్వాల్వ్ అది చేసిండు. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఒక టీమ్ కెప్టెన్ అంత ఇన్వాల్వ్ అయ్యి రిటెన్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్, ఇట్ ఈస్ వెరీ హెల్దీ సైన్ అని నాకు అనిపించింది. ఎనీ కామెంట్స్? నేను ఫైనల్ తర్వాత నెక్స్ట్ మెగా ఆప్షన్ లో మెయిన్ టీమ్ ఎట్లా రిటర్న్ అవుతుంది, మెయిన్ ప్లేయర్స్. ఒకటి టీమ్ అట్మాస్ఫియర్ వాస్ వెరీ గుడ్. కమిన్స్ చెప్పిండు ఆ వర్డ్ బికాస్ ఐ వాంట్ క్లాసిన్, బికాస్ యు నో ద వర్త్ ఆఫ్ క్లాసిన్. ఎంత డిస్ట్రక్టివ్ ఉంటాడో ఇన్ ద మిడిల్ ఓవర్స్. టాప్ ఆర్డర్ ఇచ్చినా అంత డిస్ట్రక్టివ్ ఉంటాడు, మిడిల్ ఆర్డర్ ఇచ్చినా. బికాస్ వీ వాంటెడ్ దట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, దట్ ఈస్ ద ఓన్లీ వన్ ఇస్ క్లాసిన్. దట్స్ ఇట్. ఐ నీడ్ హిమ్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పేసి అక్కడ అర్థమైంది ఏంటంటే టీమ్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ ప్యూర్ అండ్ వెరీ గుడ్. 23 ఫర్ క్లాస్ అని కరెక్టో కాదో అనే దాని మీదకి వస్తే, మనోళ్ళు ఇండైరెక్ట్ గా ఒక 1 వీక్ 1.5 వీక్ ముందే లీక్ చేశారు యాక్చువల్లీ.
అందరు టీమ్స్ కంటే ముందే అదే క్రికెట్ ఫోర్ లో లీక్ అయింది. కరెక్ట్. అది పర్పస్ఫుల్ గా లీక్ చేసి మేము 23 ఇస్తున్నాము హెన్రీ క్లాసన్ కి. వీఆర్ సేయింగ్ దట్ ఒక ప్లేయర్, ఒక టాప్ T20 ప్లేయర్, టాప్ 5 or టాప్ 10 T20 ప్లేయర్స్ లో అతను ఒక్కడు కాబట్టి టాప్ 5 ప్రాబబ్లీ ఆల్ దోస్ టాప్ 5 షుడ్ బి వర్త్ 23 to 25 అని చెప్పి SRH ఒక చిన్న ఇన్సెప్ట్ ఇచ్చింది. దట్ కాజ్డ్ లైక్ చైన్ ఎఫెక్ట్, చైన్ రియాక్షన్ కాజ్ చేసింది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ రిషబ్ పంత్ కమింగ్ అవుట్, శ్రేయస్ అయ్యర్ కమింగ్ అవుట్, కేఎల్ రాహుల్ ఆబ్వియస్లీ వస్తాడు. బట్ ఇట్ యాడెడ్ దెమ్, వాళ్ళు వస్తారో రారో అనే డౌట్ దగ్గర నుంచి వాళ్ళు పక్కా బయటికి రావాల్సిందే అనే స్టేజ్ దాకా వచ్చింది అది. నో రిషబ్ పంత్ విల్ గో అండ్ సే నేను వికెట్ కీపర్ ని, నేను కూడా డిస్ట్రక్టివ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని, నేను ఇండియన్ ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, నేను ఒక 4 ఓవర్సీస్ స్పాట్ తినట్లేదు అండ్ ఐ కెన్ ఆల్సో క్యాప్టెన్ టీమ్. సో నాకెందుకు 23 రాదు, నాకెందుకు 20 రాదు, నాకెందుకు 18 ఇస్తారు మీరు అని చెప్పి అదొక బార్గెనింగ్ చిప్ పడుతుంది వాళ్ళ చేతిలో, రిషబ్ పంత్ చేతిలో, విచ్ విల్ డిస్టర్బ్ ఢిల్లీ క్యాపిటల్స్. నో ఒక ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అయిందా, నో శ్రేయస్ అయ్యర్ వస్తాడు, నేను ఒక ఇండియన్ బ్యాట్స్మెన్, నేను కూడా మిడిల్ ఆర్డర్ ఆడుతున్నా, నేను క్యాప్టెన్, నాకెందుకు 18 ఇస్తున్నారు, నాకెందుకు 20 కాదు అని చెప్పి వాడు వస్తాడు మధ్యలో. విచ్ అగైన్ వాడు వర్త కాదు అనేది మన టాపిక్ కాదు, విచ్ ఐ వోంట్ బిలీవ్ హిస్ వర్త్ యాక్చువల్లీ. వాడికి 18 గా తక్కువ వస్తాయి ఇప్పుడు ఆప్షన్ లో. బట్ మనం ఇంకా డీప్ గా వెళ్ళకూడదు కేకేఆర్ దాంట్లోకి. బట్ యా, సో ఆ 23 అనేది ఒక ఎంత మాస్టర్ స్ట్రోక్ అనేది మనకి కనిపిస్తుంది ఆల్రెడీ. I thought Mumbai will also be affected by this, but it did not happen. So they were able to hold their core, which is kudos to them. But జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ అక్కడ. సో పీపుల్ విల్ బి లైక్ నేనెందుకు 20 కాదు, నేనెందుకు ఉండాలి 18 కి. అదే అంటున్నా, విత్ రెస్పెక్ట్ టు వాట్ SRH డిడ్, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగానే చెప్తున్నా. SRH మేడ్ ద బెస్ట్ రిటెన్షన్. దాని వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మనకి ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఆప్షన్లలో ఎట్లాంటి ప్లేయర్లు అంటే, మనం ఆల్రెడీ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అనుకుంటా దీని గురించి, ఈ రిటెన్షన్ రూల్స్ మీద మాట్లాడినప్పుడు చెప్పింది, ఈ సెకండ్ టియర్ ప్లేయర్స్ లైక్ నితీష్ రాణాలు, వెంకటేష్ అయ్యర్లు, ప్రాబబ్లీ లైక్ ఆల్ దీస్ గైస్. సో ఇట్లాంటి ఇండియన్ బ్యాట్స్మెన్ మనకి కావాలి అన్నప్పుడు వాళ్ళు 8 crores కి 6 crores కి రిటైన్ చేసేసుకొని పెట్టుకుంటుండే ఇంత ముందు. నో దట్స్ నాట్ పాసిబుల్ ఎనీమోర్. నో వాళ్ళందరూ ఆప్షన్ లో ఉన్నారు. మన గ్రూప్ లో కూడా, వాట్సాప్ గ్రూప్ లో మనం కాన్ఫిడెంట్ గా మనం నితీష్ రాణాని కొందాం, వీని కొందాం, అయ్యర్ పేర్లు తీస్తున్నాం కదా. దట్ ఈస్ ఆల్ ప్రాబబుల్ బికాస్ మనం ఇట్లాంటి మాస్టర్ స్ట్రోకులు చేసినాం కాబట్టి. ఇప్పుడు వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ కూడా కొనొచ్చు అనుకుంటే, 10-12 crores పోతే హీస్ ఆల్సో ఆప్షన్ రైట్ నౌ. ఆబ్వియస్లీ కాస్ట్ వెళ్తాడు, మనం అంతా పెట్టాం, అది వేరే విషయం. మనం కూడా బిడ్ వేస్తాం, 5-6 crores దాకా బిడ్ వేద్దాం, ఏముంది పోయేదేముంది, ఏం పోయేది లేదు దాని వల్ల మనకి. శ్రేయస్ అయ్యర్ వస్తే బ్యాంక్, అది శ్రేయస్ అయ్యర్ తీసుకురావచ్చు, కేఎల్ రాహుల్ ని తెచ్చుకోవచ్చు నువ్వు వన్ డౌన్ స్పాట్ కి. కత్తిలాంటి మనిషిని మర్చిపోయారన్న మీరు, రైట్ కాదు కానీ ఈశాన్ కిషన్ గారు కూడా దొరకొచ్చు ఇప్పుడు మనకి. ఈశాన్ కిషన్ అంటే ఐఎమ్ లుకింగ్ మోర్ టువర్డ్స్ రైట్, బికాస్ మనకి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ ఉన్నారు కాబట్టి నా మైండ్ ఎక్కువ సెన్సిబుల్. నా మైండ్ కొంచెం ఎక్కువ అయ్యర్, కేఎల్ రాహుల్ వెళ్తుంది. అంటే అసలు మనకి బౌలింగ్ ఆప్షన్స్ కూడా మనకి ఇప్పుడు ఈ 6-7 crores రిటైన్ చేసుకోకపోవడం వల్ల మనకి చెహల్ రావచ్చు, అశ్విన్ రావచ్చు, సుందర్ కాస్ట్లీ వెళ్తాడు పక్క డెఫినెట్లీ. బట్ దోస్ ఆర్ గైస్ హూ కెన్ గివ్ యూ 3 consistent overs, 3 overs గ్యారంటీ ఇస్తారు. అండ్ మనకి ఇండియన్ బౌలర్స్ కావాలి. I'm 100% sure we'll either go between Ashwin or Chahal. I won't be surprised if we'll go for both of them together also. దట్ ఈస్ ఆల్సో ప్రాబిలిటీ. మనకి ఇండియన్ బౌలర్స్ ఎంత మంది వీలైతే అంత మంది కావాలి డెఫినెట్లీ. అండ్ దే కెన్ బి స్పిన్నర్స్. మనం ఎప్పుడు క్వాలిటీ స్పిన్నర్ ని కొనాలనుకుని వాళ్ళనే కొనొచ్చు. అశ్విన్ కి లాస్ట్ టైం రాజస్థాన్ కంటే ఒక బిడ్ తక్కువ వేసింది మనమే, 6 కోట్లు 5 కోట్లు వేసింది మనమే. వాళ్ళే చెహల్ ట్రై చేసినాం, అశ్విన్ ట్రై చేసినాం. SRH ఆల్వేస్ గోస్ ఫర్ క్వాలిటీ స్పిన్నర్స్, ఇండియన్ స్పిన్నర్స్ మనకి దొరకడం వల్ల బిడ్ కొంచెం మన లెక్కలో 5 అనుకుంటాం, వాళ్ళు 6.5 దాకా వెళ్ళడం జరిగింది. కానీ బట్ వీ వాంట్ దెమ్. సో వీళ్ళెవరు రిటర్న్ అవ్వలేదు, వీళ్ళందరూ మార్కెట్ లో ఉన్నారు. ఇప్పుడు ఆర్టీ ఎవరికి యూజ్ చేయొచ్చు, ఐ మీన్ విచ్ ప్లేయర్? సో ఎవరైనా 4 crores కి వెళ్తారని అనుకుంటున్నాం. సో మై క్వశ్చన్ ఇస్ మన ఆర్టీఎం చేసుకోగలిగిన వాళ్ళలో సన్వీర్ సింగ్, మార్కండే అండ్ అబ్దుల్ సమద్. డూ యూ థింక్ ఎనీ ఆఫ్ దీస్ 3 or 4 crores? Then there's no need. I only feel Shahbaz Ahmed ఒక్కడే వాడతారు. అబ్దుల్ సమద్ ని రిటైన్ చేస్తాం. షాబాజ్ అహ్మద్ కి మనం ఆర్టీఎం వాడలేం, క్యాప్డ్ ప్లేయర్. అసలు షాబాజ్ అహ్మద్ ని నేను 6 కోట్లను పెట్టి బైబ్యాక్ చేయమని చెప్తాను. నేనైతే 350 కొట్టింది లాస్ట్ ఇయర్. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ క్రిటికల్ బ్యాటింగ్ ఆర్డర్ హీస్ ప్లేయింగ్ ఇన్ బిట్వీన్ క్లాసెన్ అండ్ సమద్ కైండ్ ఆఫ్ రోల్. చాలా క్రిటికల్ అన్నమాట. మోర్ దెన్ హీ ప్లేడ్ అగైన్స్ స్టార్క్. స్టార్క్ అనే కాదు, ఐఎమ్ సేయింగ్
అది చాలా కష్టమైన రోల్, మనం ఎవరు అబ్జర్వ్ చేయం కానీ Exactly. షాబాజ్ అహ్మద్ చాలా క్రూషియల్ రోల్స్ లో వచ్చి ఆడిండు. ఢిల్లీ మీద కూడా 50 ఎంతో కొట్టినట్టున్నాడు. మనకి అది 4 కూడా. వికెట్లు పడిపోతే 150 for 4 ఉంటుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ 260 పోయినామంటే షాబాజ్ అహ్మద్ హాస్ 50 దేర్. అండ్ అట్లాంటి క్వాలిఫైడ్ ప్లేయర్స్ కూడా చాలా రేర్. శపథంలోనే గెలిచాం ద కదా. ఓన్లీ Qualified క్లోజెస్ట్ లైక్ ఫర్ లైక్ Qualified రిప్లేస్మెంట్ two. ఇస్ కృణాల్ పాండ్యా. క్వాలిఫైర్ టూ కూడా Correct. షేక్ షాబాజ్. Yes, Four ఒక్కొక్కరు రోహిత్ అయితే చెప్తున్నావు. రోహిత్ షాబాజ్ అహ్మద్ క్వాలిఫైర్ 2 లో కూడా 4 వికెట్స్ తీసిండు. వాడి వల్లనే గెలిచినాము అంటున్నాం. ఫైనల్ దాకా Yeah. సో అదే ఇప్పుడు లైక్ యునో ఐ మీన్ ఈ ప్లేయర్ టార్గెట్ అని చెప్పలేం. ఎందుకంటే మనం ఇప్పుడు 5 members ఐ మీన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి విత్ 45 కోచ్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రిటెన్షన్. మనకి చెప్తున్నా కదా, ఒక 4+2 ఒక 7 overs ఆఫ్ బౌలింగ్ ఉంది ఆల్రెడీ మన దగ్గర ఉన్న 5 members లోనే. ఎస్ ప్యాట్ 4 వేస్తున్నా అనుకున్నాం, నితీష్ వాళ్ళు ఇద్దరు కలిపి ఒక 2 or 3 వేయగలుగుతారు. హెడ్ కూడా వేయగలుగుతాడు. యాక్చువల్లీ హెడ్ కూడా వాళ్ళందరూ కలిపి లాస్ట్ సీజన్ ఇవ్వలేదు హెడ్ కి ఇవ్వలేదు. బట్ ఇఫ్ యూ వాంట్, అందుకే వాంట్ వి కాన్ ఒక 2 to 3 hours వచ్చేస్తాయి. అందుకే అంటున్నా, వాళ్ళ ముగ్గురిని కలిపి 3 overs అనుకున్నా, ప్యాట్ ఒక 4 అనుకున్నా, వీ హ్యావ్ అరౌండ్ 7 overs అండ్ వీ హ్యావ్ 1, 2, 4, 5 ఇన్ ద బ్యాటింగ్ ఆర్డర్ కవర్డ్. నంబర్ 3 లేదు. అదే విశాల్ బ్రో, అదే చెప్తున్నా కదా, మనకి 5 players లోనే ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి. క్యాప్టెన్, You have a keeper, you have a captain, you have like 7 overs of bowling covered. In that aspect, KKR actually did better than everyone. అట్లా అనుకుంటే ఆ ఆస్పెక్ట్ లో KKR 16 overs of bowling ఉంది అలా 5 members లో యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. బట్ కీపింగ్ అసైడ్, ఎవరి రిటెన్షన్స్ వాళ్ళు చేయగలిగినారు. వాళ్ళ దగ్గర యంగ్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు చేసుకోగలిగారు. మన దగ్గర మన టాప్ ఆర్డర్ మెయిన్. మన స్ట్రెంగ్త్ లాస్ట్ సీజన్ వాజ్ అవర్ ఓపెనింగ్ కాంబినేషన్ అండ్ క్లాసన్ ప్లస్ నితీష్ ఆ మిడిల్ లో మనం ఆడినది. టు యాడ్ విత్ దెమ్ షాబాజ్ డిడ్ సమ్ మ్యాచెస్. సమద్ ఒక మ్యాచ్ బాగా ఆడిండు, టు బి ఆనెస్ట్ ఒక మ్యాచ్. సో పీపుల్ చిప్డ్ ఆన్ ఒక మ్యాచ్, త్రిపాఠి బాగానే ఆడిండు ఒక మ్యాచ్, పీపుల్ చిప్డ్ ఆన్, మార్క్రమ్ ఒక మ్యాచ్ బాగా ఆడిండు. సో ఈ నలుగురు మాత్రం మెయిన్ కన్సిస్టెంట్ గా ఉండే బ్యాటింగ్ ఆర్డర్ లో. వీ హావ్ టు బై బ్యాక్. ఇప్పుడు అసలైన టాపిక్ లోకి వద్దాము. ఒక్కవేళ ఐ సే ఆన్, మీరు చేస్తారా డినే చేస్తారా, అప్ టు యూ. ఒకవేళ క్లాస్ ఇన్ ఆప్షన్ లోకి వెళ్తే 23 వెళ్తుండేనా, తక్కువ ఆర్ ఎక్కువ? అరౌండ్ 23 వెళ్తాడు, మరి 23 దాడాడు. Below 20. నార్మల్ ఆప్షన్ లో చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఆర్టీఎం, సపోజ్ మనం ఆర్టీఎం చేసాం, సో ఆపోనెంట్ టీం ఎంతకి లాస్ట్ ఫైనల్ బిడ్ ఎంత వేస్తారో తెలియదు కదా, ఇది ఫస్ట్ టైం అది. సో ఎంతైనా రాహుల్ ఒక విషయం గుర్తుపెట్టుకో రాహుల్, యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అ హోల్ న్యూ టీమ్ రైట్ నౌ. ఇప్పుడు మనకి ఒక సెకండ్ ఆలోచిస్తే నాకు, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ పాయింట్ ఫర్ షూర్. మనము ఇప్పుడు చేసే రిటెన్షన్స్ వల్ల మనకు 7 overs ఇవన్నీ వచ్చినా సరే, నౌ వీ హ్యావ్ టు బిల్డ్ అ టీమ్ అరౌండ్ అవర్ కోర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ న్యూ అండ్ వాట్ వీ హ్యావ్ ఇస్ జస్ట్ 45 crores. ఒక సెకండ్ ఆలోచిస్తే మన దగ్గర జస్ట్ 45 ఉంది. మనకు చాలా లక్కీ బైస్ రావాల్సి వస్తుంది ఈసారి. వీ నీడ్ అ లాట్ ఆఫ్ లక్కీ బైస్. ఇప్పుడు క్లాస్ అలాంటి పొజిషన్ కి వెళ్ళి 23 కోట్లు కొన్నారని అన్నారు. క్లాస్ ఇస్ నాట్ ఇమీడియట్. వాడికి తెలుసు, వాడు ఆప్షన్ లోకి వెళ్తే పెద్ద అమౌంట్ రాదు వాడికి, గెట్ సమ్వేర్ అరౌండ్ 15 crores. 15 దాట్ ఒక్క ప్లేయర్ కూడా వెళ్ళినా కూడా ఇట్స్ బీయింగ్ రెక్లెస్. ఐదర్ ఇట్స్ బీయింగ్ రెక్లెస్ బై ది ఓనర్ ఆర్ ఇట్ ఇస్ ప్రీతి జింతా ఫర్ షూర్. అదే యాడ్ చేద్దాం అనుకుని చెప్పేసి, ఇట్ ఈస్ ఐదర్ రెక్లెస్ ఆర్ ఇట్ ఇస్ ప్రీతి జింతా. ఎందుకంటే 110 దగ్గర అది ఏది పడితే అది చేస్తుంది అప్పుడు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే 45 crores ఇప్పుడు డెవలప్ చేసేటప్పుడు క్లాసిన్ కి మనం 23 కోట్లు ఇవ్వడం వల్ల మనం ఒక విషయం చేసాం. క్లాసిన్ కి మాస్టర్, నువ్వు ఇప్పుడు వరకు నువ్వు బ్యాక్ బోన్ ఉండే, నా ఇప్పటి నుంచి నువ్వు బ్యాక్ బోనే కాదు, యు ఆర్ నాట్ ది హార్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో అని కూడా అనేసాం వాడిని. వీఆర్ గివింగ్ హిమ్ అన్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ టుడే. హీ వాజ్ అవర్ బ్యాక్ బోన్ టు బి హానెస్ట్. నౌ ఈస్ ది హార్ట్. నౌ హీల్ హావ్ టు బి ది షోమెన్ ఆల్సో. We have rewarded him for the last 2 seasons. కొంచెం ఎక్కువ రివార్డ్ ఇచ్చాం. But we are giving him an additional duty also. Now he has to be a showman also. See, let's be honest. Last year, Travis had pulled up the showman post. మొత్తం Travis had లాక్కెళ్ళిపోయాడు. Travis had Abhishek Sharma gani. But this time, I expect him, for the amount that he got, he has to become a showman for sure. Actually, నాకు పర్సనల్ గా లాస్ట్ ఇయర్ అన్నట్టు సరిపోద్ది అనుకుంటా. బట్ ఇట్ ఈస్ లైక్ టఫ్ రోల్ వాడు ఆడేది. He'll definitely do better. ఎందుకంటే మనం మర్చిపోని కొన్ని మ్యాచెస్ లో he came 1 down and 2 down and still scored 70s and 80s. నేను ఒక విషయం అన్నా, లాస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ KKR తోటి మనం ఆ మ్యాచ్ ఓడిపోయాం. కానీ బయటికి వచ్చినప్పుడు అది ఓడిపోకూడదు.
రక్షిత్ తోటి నేను బయటకు వచ్చినప్పుడు నేను ఒకటే మాట అన్నా, అరే ఇక్కడ వరకు లాక్కొచ్చాడు రా క్లాస్ అని, నాకు ఈ సీజన్ ఏదో కనబడుతుంది రా బాబు, ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఓడిపోయిందే కన్ఫర్మ్ ఉండే. నాతో అన్నావు, నీతోనే అన్నా, సారీ రక్షిత్ తో కూడా అన్నా, నీతో కూడా అన్నా, అసలు మినమని ఎలాంటి ఓడిపోతేనే మనము అక్కడే నువ్వు క్లాస్ ఒకటే చూస్తున్నావు. సేమ్ ప్లేస్ ఐఎమ్ లుకింగ్ అట్ షాబాజ్ అహ్మద్ దట్ డే. ఇట్ వాజ్ నైస్ గేమ్ టు లూజ్. అంటే ఓడిపోయినా కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ వచ్చింది, ఎందుకంటే ఒక స్టేజ్ లో 60 runs 18 balls ఉండే, 18 balls 2021 2022 ఇట్స్ గాన్ కేస్, ఇట్స్ డన్. అది 21 అంటే వెళ్ళి ఏఎస్ఆర్ఎస్ కొట్టింది. ఒక స్టేజ్ ఇదేంట్రా ఇడు ఒక ఓవర్ మిగిలి ఉండగానే కొడతాడేమో అన్న సగం ఇన్నింగ్స్ స్కోర్ అది మనకి ఒకప్పుడు 130 డిఫెండ్ చేసే రోజు మనకి. అన్న పీక్ 2016 డేవిడ్ వార్నర్ ధవన్ పీక్ లో కూడా మనం 60 balls 60 runs. అక్కడ కూడా మనం అక్కడ దాకా రాదు మనది. డేవిడ్ వార్నర్ లోనే అయిపోతుంది 3 over 16 మనకి కాదు. అప్పటికి ఆ మ్యాచ్ సమద్ మస్తు ట్రై చేస్తాడు టిపికల్ ఎస్ఆర్హెచ్ లాగా ఆడదామని, కానీ క్లాస్ ఐ రిమెంబర్ సమద్ ఏదేదో ట్రై చేస్తుంటాడు కాదు, క్లాస్ అని ఇట్లా వరుణ్ చక్రవర్తి అనుకుంటా స్ట్రైట్ ఒకటి తీసుకోటి ఇట్లా చూపిస్తాడు సమద్కి, ఇట్లా చేస్తున్నావురా నువ్వు అని, స్ట్రైట్ వాడు కొట్టరాను. బట్ సమద్ 2 సీజన్ లో 2 మ్యాచ్లు గెలిపించిండు, అది ఇంకా నేను చాలు ఇంకా నాకు అనుకుంటాడు. లాస్ట్ అప్పుడు ఒక రాజస్థాన్ మ్యాచ్ కొట్టినా, ఈ మ్యాచ్ ఈ సీజన్ ఒక మ్యాచ్ కొట్టినా చాలా. నాకు ఇప్పటికి గుర్తుంది అఖిలేష్ ఆ పక్కన నుంచి, అన్న ఏందన్నా మళ్ళీ సమద్ గారు డ్యూటీ చేస్తున్నాడంటే, నువ్వు సమద్ డ్యూటీ గురించి ఆలోచిస్తున్నావు, క్లాసింగ్ డ్యూటీ గురించి ఆలోచించు అని అన్నాను నేను. అప్పుడు గుర్తుంది అది అఖిలేష్? అది గుర్తుంది, మనం వెనకాల కూర్చున్నాం. అది కాదు, ఈ సమద్ ఎట్లా అంటే ఒక మ్యాచ్ గెలిపిస్తాడు, 10 matches లాటరీ వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత ఆక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 20 రోజులు కూడా లేవు ఆక్షన్ కి. రంజీలో 2 innings సెంచరీ కొట్టిండు ఆ మనిషి. అరే రామ మళ్ళా కొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ సెంచరీ కొట్టేసి కూర్చున్నాడు, ఇంకా మళ్ళీ కొట్టాడు. అయిపోయింది. ఆ ఆక్షన్ ముందు ఒక మ్యాచ్ పర్ఫామ్ చేసేసిన నేను, అయిపోయింది, నన్ను కొంటారు. నాకు మళ్ళీ అది ఏదో ఒకటి చూపించుకుంటా, వాడికి ఇంకా 22 వారికి. కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ అన్న, ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్, ప్రీతక్క విల్ బై సమద్. మనోళ్ళే కొనేస్తారు. ప్రీతక్క ఎన్ని కోట్లు వేస్తారు వానికి, మనోళ్ళు 1 కోటి 2 కోట్లు వేస్తారు. మనకు ఆర్టీఎం ఉంది కదా. నెక్స్ట్ ఓకే, మనం ఎక్కడో అన్క్యాప్డ్ కాదు, అదే షాబాజ్ ఇస్ క్యాప్డ్ ప్లేయర్, మనం ఆర్టీఎం వాడలేము. కరెక్ట్, అర్థమైంది. సో మనం డిసీవ్ అయిపోతున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్యాట్ కమిన్స్ 18 crores ఒకవేళ వర్త్ అయి ఉంటే ఆప్షన్ లో ఎవరు 15 కోట్లు కూడా దాటేవాళ్ళు కాదు. మనం దాటారు అంటే నేను చెప్పిన పాయింటే, ఐదర్ ది ఓనర్ ఇస్ రెక్లెస్ లేకపోతే ప్రీతి సింత, అంతే. సింపుల్. సింపుల్. నీ క్వశ్చన్స్ తగ్గడానికి నితీష్ కుమార్ రెడ్డి తప్ప ఎవరు వాళ్ళ రేట్ కదా. అర్థమైంది. అండ్ ఇంకోటి, ఓకే మనం సింపుల్ గా అడుగుదాము, 18 crores ప్యాట్ కమిన్స్ కి వర్త మన దగ్గర నుండి? కెప్టెన్సీ కోసం ఇమాజినరీ అమౌంట్. మనం సింగిల్ ప్లేయర్ చూసుకున్నాం, కానీ ఇక్కడ బీసీసీఐ రూల్ ఏంటంటే స్లాబ్స్ పెట్టారు. సో మనం ఒకవేళ ప్యాట్ కమిన్స్ 20 ఇద్దాం, 16 ఇద్దాం అనుకున్నాం, మిగతా 2 crores ఏం చేస్తాం? సో ఇక్కడ ఇయర్ ఏంటంటే మనం ఇవ్వకూడదు అనుకున్నా కూడా ఇవ్వాలి. ఇంకా కేకేఆర్ అయ్యింది అలాగా. సో మనం ఇక్కడ ఈ ప్రెసెంట్ ఆప్షన్ లో అయితే అంతే, ఇంకా ఏం చేయలేము. ప్లేయర్ కావాలంటే ఇవ్వాలి, ఆ డబ్బులు ఆ మనీనే చేశారు, ఇంకా స్ప్లిట్ చేశారు. అండ్ ఆల్సో నాకు ప్యాట్ కమిన్స్ తో ఏంటంటే డెఫినెట్లీ వర్త్ అనిపించింది, ఎందుకంటే ఈ ఏమంటారు, మా పాడుబడ్డ బతుకుల్లో వెలుగు నింపిన పర్సన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అరే లేదు, ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్. నిజంగా నేను ఒక స్టేజ్ లో ఐ బికేమ్ ఎమోషనల్. ఎట్లా అంటే ఈ సీజన్ కప్పు గెలవకపోయినా పర్లేదు, ఎందుకంటే కప్పు గెలిచిన కేకేఆర్ కంటే కూడా ఎస్ఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాను. ఐ మీన్ ద కంట్రీ ఓవరాల్ ఐపీఎల్ లో. నన్ను మా ఫ్రెండ్స్ ఎంత ట్రోల్ చేసినా అదే చెప్పిన, కేకేఆర్ కన్నా మా గురించి ఎక్కువ మాట్లాడారు. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఏంటంటే వి నెవర్ థాట్ దట్ ఎస్ఆర్హెచ్ వుడ్ ప్లే లైక్ దట్, అగ్రెసివ్, ఇట్లా
దూకుడు గ్రేట్. నేను కళ్ళలో కూడా ఇంకోటి కనలేదు after- ఆ మాట. after- పాడ్కాస్ట్ చూస్తారు కదా, రియాన్ పరాగ్ పాడ్కాస్ట్ చూసారా? Yes, సిరీస్ అయిపోయినాక సీజన్ అయిపోయినాక అడుగుతాడు వాడు, హూ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ టీమ్ ఫేస్ అంటే ఎస్ఆర్హెచ్ మ్యాన్, బై ఫార్ ఎస్ఆర్హెచ్. మేము మ్యాచ్ అయిపోయి ఆ రోజు కష్టపడి 160 చేజ్ చేసి ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే వాళ్ళు పవర్ ప్లే లో కొడుతున్నారు స్కోర్లు అవి. అంటే అదే అంటున్నా, అంటే ఆఫ్టర్ విశాల్ అన్న ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఆ 21, 22, 23 సీజన్ల తర్వాత చచ్చిపడిపోయినాం, హోప్ పోయింది. ఏదో ఆడతా ఎట్లా అంటే మెయిన్ ఏంటంటే ఈ షర్ట్ నేను 3 ఏళ్ళ తర్వాత వేసుకుంటాను, మొన్న లాస్ట్ ఇయర్. ఎస్. అండ్ రాహుల్ ఒక్క సెకండ్, అంటే ఇది మన టీమ్ ఏదో సపోర్ట్ చేయాలని చేస్తున్నాం తప్ప దేర్ వాజ్ నో సోల్. అలాంటి దానికి కమిట్ వచ్చిండు. నిజంగా చెప్తున్నా, ద మైండ్ సెట్ హీ బాట్, he made every SRH fans heartful. నిజంగా చెప్తున్నా, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఒక విషయం మెయిన్ థింగ్ స్కిల్ కంట ఇయర్ మన రిటెన్షన్ స్కిల్ కంట ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ స్టేట్మెంట్. వీ క్యాన్ రిటైన్ అవర్ కోర్, వీ క్యాన్ రిటైన్ అవర్ స్టార్స్ అనే ఒక స్టేట్మెంట్ ఇది ఫస్ట్ థింగ్. అందుకే మనం ఒక 2 to 3 years బాగా ఆడిన క్లాస్ ని రిటైన్ చేస్తాం, మన గేమ్ ప్లేన్ మార్చిన క్యాప్టెన్ ని రిటైన్ చేస్తాం. మనకి 50% రన్స్ కంటే ఎక్కువ కొట్టారు ఇద్దరు ఓపెనర్స్, ఇంకా ప్లస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తారు, వాళ్ళు రిటైన్ చేస్తాం. ఎమర్జింగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి రిటైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ స్టేట్మెంట్. నాకు నా మైండ్ లో ఉన్న ఒక విషయం చెప్తున్నాను. స్టేట్మెంట్స్ అండ్ ప్రీ ఆక్షన్ స్ట్రాటజీస్ టు బి హానెస్ట్ ఆప్షన్ దగ్గర ఆగిపోతాయి. ఆప్షన్ తర్వాత దానివల్ల ఇంపాక్ట్ ఉండదు. ఒకసారి టీం వచ్చేసిన తర్వాత ఏం లేదు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ కి ఇచ్చిన 18 lakhs ఈ ప్రీ ఆప్షన్ స్ట్రాటజీస్ అనే కాకుండా సమ్వేర్ ఐ పర్సనలీ ఫీల్ he will be asked to involve into the scouting also. Yes. ఎందుకంటే 55 crores we have, to be honest we have to scout for players. వాళ్ళలో వీళ్ళ దగ్గర we have 100% scout players and Pat Cummins should come with a plan. Okay, ఇట్లా బాక్స్ లో ఇట్లా పెట్టుకొని మనకి ఇలాంటి ప్లేయర్ కావాలి, అంటే అలాంటి ప్లేయర్ ఎవరు సాటిస్ఫై చేస్తున్నారు, నువ్వు ముందటి నుంచే ప్లాన్ వేసుకో. నీకు ఇప్పుడు ముందటి నుంచి అప్రెంట్ ఇచ్చేసాను, నువ్వు క్లాస్ కి 23 ఇవ్వమన్నావు, నువ్వు యూ వాంట్ హిమ్ బ్యాక్ అన్నావు, నువ్వు తెచ్చుకున్నావు. సో క్రియేట్ అ ప్లాన్ దట్ యూ వాంట్ ఫర్ ద స్క్వాడ్, సిట్ విత్ హిమ్. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ అయిపోద్ది అప్పటికి మనకి బీజీటీ ఫస్ట్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. నేను డేట్స్ చెప్తే ఒకసారి డేట్స్ తెలుసు ఎవరికన్నా ఎగ్జాక్ట్ టెస్ట్ మధ్యలో వస్తుందేమో డౌట్ నాకు. 25th టెస్ట్ మ్యాచ్ అయితే డే 3 డే 4 అవుతుంది ఐ గెస్. అప్పటికి డే 3 డే 4 నా డౌట్ అదే డే 3 డే 4 అనుకుంటా ఆక్షన్ అప్పుడు. డే 3 డే 4 కానీ ఒక అడ్వాంటేజ్ అన్న మనకి బేసిక్ గా మనకి అర్లీగానే స్టార్ట్ అయిపోద్ది కదా మ్యాచ్. డెఫినెట్లీ ఈవినింగ్, ఎందుకంటే రియాద్ లో అవుతుంది, ఇది ఆస్ట్రేలియాలో అవుతుంది. సో డెఫినెట్లీ అది ప్రాబ్లం లేదు. బట్ ఇన్ బిట్వీన్ ద టెస్ట్ మ్యాచ్ వాడు ఎంత ఇన్వాల్వ్ ఉంటారు అనేది సబ్జెక్ట్. నాకు పర్సనల్ ఏంటంటే హీ విల్ సిట్ బిఫోర్ అన్న. ఐ వాంట్ హిమ్ టు సిట్ బిఫోర్ అండ్ ఐ థింక్ హీ సిట్టింగ్ బిఫోర్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంత పే చేసిన తర్వాత మన యూజువల్ బయట టాక్ స్ట్రాటజీ మాట్లాడుకుంటే 20 కోట్లు ఇచ్చినోడికి 19 ఇచ్చావని అనుకుంటావు, కానీ ఎట్లాంటి సందర్భాల్లో వీడికి 23 వీడికి 19 ఇచ్చావనేది పాయింట్. చెప్తున్నా కదా, నువ్వు 15 కోట్ల మించి ఒక ప్లేయర్కి వెళ్తుంది అంటే 100% వాడు రెక్లెస్ గానే ఉన్నాడు, లేకపోతే పీకిసింత తప్ప ఎవరు ఇవ్వరు. ఇంకోటి వాట్ ఐ ఫీల్ అబౌట్ యువర్ థింగ్ ఇస్ ఐఎమ్ 100% షూర్ హీ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఆప్షన్. అంటే అట్లా కాదు, ముందే నాకు తెలిసి ఒక 20-30 ప్లేయర్స్ లిస్ట్ ఇచ్చేసి ఉంటాడు. ప్రతి టీమ్ అదే ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ ఆర్డర్ వస్తారు కదా, లైక్ బ్రాకెట్ 1, బ్రాకెట్ 2, బ్రాకెట్ 3, బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్, కీపర్, స్పిన్నర్స్ అట్లా వస్తారు. మళ్ళీ tier 2 వస్తారు, డొమెస్టిక్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ అండ్ క్యాపిటల్, ఇదే ఆర్డర్ వస్తారు కదా. ప్రతి టీం ఏం చేస్తుంది అంటే మోస్ట్లీ ఆప్షన్స్ లో ఈ బ్రాకెట్ లో మనం వీడిని టార్గెట్ చేద్దాం. ఒకవేళ వాడు మిస్ అయితే నెక్స్ట్ ఈ బ్రాకెట్ లో వీడు ఉంటాడు, బ్రాకెట్ కి 2-3 ఉండొచ్చు. ఇప్పుడు మనకి అయ్యర్ మిస్ అయింది అనుకుంటే అనుమోల్ పిచ్చింగ్ కూడా కొనాల్సి వస్తుంది మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగానే. సో అట్లుంటది, అదే ఆర్డర్ లో ఉంటది. మోస్ట్లీ నాకు తెలిసి డే 2 లోనే ఎక్కువ బైస్ ఉంటాయేమో, tier 2 ప్లేయర్స్ ఎక్కువ ఆడుంటారు. అండ్ యాజ్ అవినోద్ సెడ్, మనకి చాలా చాలా లక్కీ బైస్ కావాలి.
lucky buys in the sense Hasaranga at 1.5 is a lucky buy last time. It's a very good bargain. వాడు ఆడలేదు, అది వాడు దరిద్రం అది. బట్ అట్లాంటి క్యాలిబర్ ఉన్న ప్లేయర్స్ అంత రేట్ కి రావాలి. షాబాజ్ అహ్మద్ at 2 crores వచ్చింది మనకు లాస్ట్ టైం, అంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. బట్ మైండ్ దాకా 2 CR సంథింగ్. షాబాజ్ అహ్మద్ కూడా సేమ్ రేట్. ఇప్పుడు చాహల్ కోసం అందరు వెళ్తారని అనుకుంటున్నాం. టు బి హానెస్ట్, నువ్వు ఒకసారి వెనకాలకి వెళ్ళి చూసుకో. చాహల్ ఫర్ ద పర్ఫార్మెన్స్ దట్ ఈస్ డూయింగ్ ఈస్ జస్ట్ కమింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ హిస్ నేమ్. అశ్విన్ ఆల్సో ఇస్ కమింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ హిస్ నేమ్. T20 పర్ఫార్మెన్స్ లో వాళ్ళని మనం చాలా ఇమీడియట్ గా బై తీసేసుకొని, లేకపోతే అందరు వెయిట్ చేస్తుండగా 2 crores 2.5 3 crores లో కొనేసి ఇంట్లో పెట్టేసుకోవాలి అంతే. వి నీడ్ లక్కీ బైస్ అండ్ అట్లాంటి బైస్ కావాలి. 45 లో నీకు మంచి క్యాలిబర్ ఉన్న టీం బిల్డ్ అవ్వాలంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ లక్కీ బైస్, బార్గెన్ బైస్. అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్లేయర్లు చాలా మంది కావాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ IPL. 20 లక్షలకు కొన్న ప్లేయర్ 100 రన్ 200 కొట్టినా అది ROI. 10 కోట్లకు కొన్నాడు కూడా అదే రన్ను కొడతాడు కదా అంటే కుదరదు. వాడు కొట్టినావు అంటే వాడు 400 కొట్టాలి. సో దీన్ని బట్టి అభినవ్ వన్ సెకండ్, దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ న్యూబీస్ అండర్ 1 crore. Many teams will have newbies and many teams many players will mega go auction functions. See, that is a mega auction function. రీసెంట్ గా మన ట్రయల్స్ అయిన హైదరాబాద్ ది. సో యాజ్ పర్ మన వరుణ్ అన్న పెట్టిన లిస్ట్ లో ఐ నో ఏ బౌలర్ ఈస్ ఫ్రమ్ పంజాబ్, వెళ్ళిన ట్రయల్స్ కి. he said we will call you by ASAP. I texted him actually. He said there is one spinner from Tamil Nadu as well. So to be honest, uncapped mystery spinners unnaru. We need to, they are scouting. SRS is still scouting for the uncapped spinner. Endukante we need an Indian spinner. As we know, Mayank Markande was a good. Mayank Markande is only good with googly more than leggy. మేబీ దట్ స్పిన్నర్ ఇస్ జాత్రవేజ్ సుబ్రహ్మణ్యన్ అనుకుంటా. వాడు యాక్చువల్లీ అన్క్యాప్డ్ ఇండియన్ కిందకే వస్తుండే. సుబ్రహ్మణ్యం కాదు, there is another player actually. జాత్వేజ్ సుబ్రహ్మణ్యం అన్న వాడు ఇప్పుడు ఫారెనరే కదా. వాడు ఇంకా వాడిది తమిళనాడులో కనపడతాడు, అక్కడ కనపడతాడు. వాడు ఏది వాడు సేలంలో తిరుగుతాడు కానీ వాడు మొత్తం అదే అన్న. వాడు మన శ్రీలంకనే ఆడు, సేలోనే ఆడు అంతా మొత్తం సేలోనే. మలేషియా అన్నాడు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన బౌలర్ కూడా హీస్ ఆల్రెడీ నెట్ బౌలర్ ఫర్ SRS ప్రీవియస్ 2 seasons నుంచి. కావాలి అట్లాంటి ప్లేయర్స్ కావాలి. అండ్ మనం ఆల్వేస్ బౌలర్స్ దగ్గర అట్లాంటి బౌలర్స్ చాలా మంది తీసినాం. ఎందుకంటే దే ఆర్ గ్రూమింగ్ నెట్ బౌలర్స్ ని గ్రూమ్ చేసి మరి ఆప్షన్ తీసుకుంటున్నారు SRS. ఎందుకంటే ఇప్పుడు టు బి హానెస్ట్, ఇప్పుడు మనం నట్టును వదిలేసినాం, భువిని వదిలేసినాం. బికాస్ ఈవెన్ వాళ్ళ నేమ్ ట్యాగ్ కన్నా దే విల్ go for some good price or we may buy back. ఎందుకంటే even they were core to us, నట్టు గాని భువి గాని, or we may buy back. So if మనం తీసుకున్నా గానీ at least we need a 4th bowler or 3rd bowler that might be an uncapped instead of Nitish Kumar Reddy. ఎందుకంటే Nitish Kumar was not that proven in IPL season లో. Batting he was super, but in the bowling we need an uncapped bowler that in a good way. Like మనం Imran Malik అనుకున్నాం, there are some other bowlers though but prove కాలేదు. But we need a good quality fast bowler. ఉమ్రాన్ మాలిక్ అంటే ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడు మనం కాదన్న కమిన్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం వి మిస్ టాకింగ్ అబౌట్ అవర్ కోచ్ వెటోరీ లాస్ట్ ఆప్షన్ లో ఒక ప్లాన్ తో వచ్చిండు. కమిన్స్ ని కొంటా, హెడ్ ని కొంటా, షబాజ్ గాని ట్రేడ్ చేసుకుంటా, హసరంగాని కొంటా. సో హీ హాజ్ ఎ మైండ్. ఇప్పుడు అక్కడ ఉంటాడు, మన BGT లో ఉంటాడు కదా. ఇప్పుడు వాడు కమిన్స్ కలిసి దే విల్ టేక్ ఎ డిసిషన్ అండ్ దే విల్ టెల్ టు కావ్య అండ్ అదర్. రోహిత్ ఒక్క నిమిషం, విటోరీ BJT లో ఎందుకు ఉంటాడు? లేదు, వరల్డ్ కప్ తర్వాత లేదు. అండ్ రెండు జాబులు చేయకూడదు. అదే ఒక నాకు తెలియదు సార్, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. అందుకనే కదా VVS లక్ష్మణ్ SRS నుండి కంప్లీట్ గా అవుట్ అయ్యిండు. ఆల్టర్నేట్ కోచ్ గా NCA మెంబర్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ప్రాబ్లం ఏంటంటే లేదు, ఇప్పుడు గ్యారీ క్రిస్టియన్ పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తూ డీసీకి పని చేశాడు. ఇప్పుడు వేరన్నా అది ఆన్లైన్ కోచింగ్ చేసాడు అన్నాడు, జూమ్ కాల్ కోచింగ్ చేసాడు. అదే ఫిజికల్ కోచింగ్ పాకిస్తాన్. కానీ హానెస్ట్లీ జోక్స్ అపార్ట్, నేను వెటోరీ గురించి మర్చిపోయాను కానీ
somewhere I really want Vettori and Cummins to come and sit and make plans, because ఇప్పుడు నా ఫ్రెండ్ పర్పస్ఫుల్ గా విషయం చెప్తున్నాను నేను. నా ఫ్రెండ్ పర్సనల్ గా వాడు ఏమన్నాడు అని అంటే, వాడు మనలాంటి హైదరాబాద్ ఫ్యాన్ కాదురా, ఇప్పుడు ఫుల్ ఫ్లాట్ పిచెస్ వచ్చేసి హైదరాబాద్ లో మనం 291 ఇవన్నీ కొడుతున్నాం. అక్కడ మన స్పిన్నర్ ఇప్పుడు తెచ్చినోడు వాడు ఇంపాక్ట్ఫుల్ గా లేకుండా వాడు అవతల టీం కూడా కొట్టించుకోకూడదు. వీ నీడ్ సంబడి యూ హావ్ టు క్రియేట్ సమ్ బౌలర్స్ షుడ్ కమ్ అండ్ క్రియేట్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ పిచెస్ అని అనుకున్నాం. కానీ నా మనసులో ఏముందంటే, వాట్ కైండ్ ఆఫ్ పిచ్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ దిస్ టైమ్ అగైన్ ఇన్ మనకి ఇప్పుడు విటోరీ ఇంకా వీళ్ళందరూ మళ్ళీ లాస్ట్ ఇయర్ లాంటి పిచ్చే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, లేదు ఈసారి కంప్లీట్ గా డిఫరెంట్ గా వెళ్దాము అని అనుకుంటున్నామా? వాట్ ఈస్ అవర్ కరెక్ట్ ప్లాన్? వాట్ ఆర్ వి కోఆర్డినేటింగ్ విత్ హెచ్సిఏ అనేది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో విటోరీ ఫ్రమ్ ద కోర్ యూ హావ్ టు థింక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ దట్ రోహిత్ గాట్ అవుట్. విటోరీ ఇంకా కమిన్స్ కూర్చొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటే వెళ్ళాలి ఆప్షన్ లోకి, లేకపోతే 45 crores వేస్ట్ చేస్తాం మనం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన బ్రాకెట్ కూడా ఫుల్ ఓవర్. they will sit together అన్న. డెఫినెట్లీ 45 crores లో మల్టీ అన్ని స్కిల్స్ కవర్ చేసే టీం కొనడం కష్టం, చాలా అన్న. కష్టం. ఇంకోటి యాడింగ్ టు పాయింట్, యాజ్ అ అన్క్యాప్డ్ ప్లేయర్ లో దర్ ఇస్ అ గాయ్ కాల్డ్ పేరు మర్చిపోయినా, ఈస్ ఫ్రమ్ హెచ్సిఏ, ఈస్ ద రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. హీస్ హైట్ ఈస్ అరౌండ్ 6'9" or 7'9". కౌంట్ చేసుకున్నారు ఆయన. నిశాంత్ సరాను వాడి పేరు. నిశాంత్ సార్ యా మొన్న ఎల్లుండే ట్రయల్స్ కూడా వాడు కూడా వెళ్ళినాడు. వన్ ఆఫ్ మై కజిన్స్ ఫ్రెండ్ అన్నమాట. సో ఆ హైట్ కి రియల్లీ ఏమైతుందంటే, ఇప్పుడు మాప్రే ఆన్సర్ ని చూసినాం, ఈజ్ అ గుడ్ బౌన్స్ స్టైల్ గో ఫార్, బట్ ఆ హైట్ కి is pretty, he's young, he's 18 years old by the way. I'll add about him. నేను రీసెర్చ్ చేసిన వాడి గురించి వాడు సిఎస్కే అండ్ ఎల్ఎస్జి వాళ్ళ నెట్ బౌలర్ గా ఆడి, అండ్ వాడు 19 years old. వాడు పాకిస్తాన్ టీం వరల్డ్ కప్ వచ్చినప్పుడు హైదరాబాద్ పాకిస్తాన్ టీం కి నెట్ బౌలర్ గా వెళ్ళాడు. వెన్ దే వర్ ప్లేయింగ్, వాళ్ళకి హైదరాబాద్ లో ఎక్కువ వరల్డ్ కప్ మ్యాచెస్ ఉన్నప్పుడు he was just 17.5 to 18 ఆ టైమ్ లో, బట్ he was their net bowler already at that time. అండ్ ఆ టైమ్ లో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ వాజ్ మార్నే మార్కెల్. వాడు 6'6", వీడు 6'9". వీడు ఆ టైం కి, వీడు 18 years కి 6'9" ఉన్నాడు. వీడు వాస్ వెరీ ఇంప్రెస్డ్. మార్నే మార్కెల్ వాస్ వెరీ ఇంప్రెస్డ్, హూ ఇస్ ద కరెంట్ ఇండియన్ టీమ్ బౌలింగ్ కోచ్. సో వాడి కంట్రోల్ ఉన్నాడు ఆల్రెడీ వాడు, నిశాంత్ సరాను. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ హిస్ మజిల్స్ ఆర్ నాట్ టోటలీ డెవలప్డ్ yet. He's just 19. He's very lean right now. His pace is around 125 to 130 ఓన్లీ ఎక్స్ట్రా బౌన్స్ ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాడు. సీమ్ గానీ స్వింగ్ గానీ అంత డెవలప్ అవ్వలేదు ఇంకా, బట్ కానీ అదే అన్న, ఇప్పుడు మేము మాట్లాడుతున్న ఎక్స్ట్రా బౌన్స్ ఏదైతే ఉందో, ఈ పేస్ కి హైదరాబాద్ లో బ్యాట్స్మెన్స్ కి ఫేవరబిలిటీ వచ్చేస్తుంది. దాని వల్ల బాల్ బ్యాట్ మీదకి వచ్చేస్తుంది. టు బి హానెస్ట్, మంచిగా కింద కూర్చొని మంచి ఎలివేట్ చేయొచ్చు దాన్ని, త్రూ ద లైన్ కొట్టొచ్చు. సో అక్కడే వాడికి ఆ మెచ్యూరిటీ, ఆ వేరియేషన్స్, ఒక డెడ్లీ ఆ హైట్ నుంచి యార్కర్ పడితే ప్రపంచంలో డాన్ బ్రాడ్మన్ కూడా ఆడలేడు. కానీ అది రావడం కష్టం, అది వేయడం నేర్చుకోవడం టైం పడుతుంది. సో అవి డెవలప్ చేసుకోవాలి వాడు. T20 బౌలింగ్ నీ హైట్ వల్ల, నీ వేరియేషన్ వల్లనే మారుతుంది. నీకున్న ఫిజికల్ అపియరెన్స్ వల్ల ఇప్పుడు మొహమ్మద్ ఇర్ఫాన్ తోపు బౌలర్ అయిపోయిందా, మార్కెల్ తోపు అయిపోయిందా? దే హ్యాడ్ సమ్ గుడ్ థింగ్స్. చేతన్ సకారియా గాడు భూమి కింద గిడ్డగాడులో అంటాడు. వాడు ముస్తఫిజుర్ లాగా వాడు ఒక హాఫ్ కటర్ నేర్చుకొని వచ్చి వాడు నేర్చుకున్నాడు. బట్ మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ నాకు మెయిన్ క్వశ్చన్ అందరిని అడగాలి ఉంది, హౌ ఫార్ మనం భువనేశ్వర్ ని బైబ్యాక్ చేస్తాం అని మీరు అనుకుంటున్నారు రాయల్? నాకు ఐ థింక్ విల్ బైబ్యాక్ లెగసీ టాపిక్ తోనైనా బైబ్యాక్ చేస్తాం. ఐ వుడ్ పర్సనలీ బైబ్యాక్. ఎందుకంటే ఎంత కర్మ పట్టుకుందంటే, మనము అనుకుంటే ఇండియన్ బౌలింగ్ ఆప్షన్స్ లో వాడు తీసుకొచ్చే స్కిల్ సెట్ ఇప్పటికీ కూడా అవైలబుల్ లేదు. 4 ఓవర్లు నువ్వు ఎయిరా నాకు డెత్ లో కాపాడు. ఒక మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్ గెలిపించిండు T20 ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్. వాడు ఒక మ్యాచ్ గెలిపించిండు వాడు ఇప్పుడు కూడా. అలాంటి బౌలర్ నాకు తెలిసి ఇంకా లేడు. వాడికి 6 కోట్లనే పెడతాను నేనైతే. విశాల్, ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, భువనేశ్వర్ కుమార్ అవుట్ ఆఫ్ ఫామ్ లో కూడా ఇది చేస్తున్నాడు. కానీ ఇంకో విషయం అఖిలేష్, నా పర్సనల్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూర్ స్కౌటింగ్ ఫర్ యంగ్స్టర్స్, భువనేశ్వర్ కుమార్ ఇస్ ద బిగ్గెస్ట్ బూస్ట్ ఫర్ దెమ్. భువనేశ్వర్ కుమార్ తో కూర్చొని ఇంటరాక్ట్ అవుతున్నాను, ప్యాట్ కమిన్స్, డానియల్ విటోరీ, భువనేశ్వర్ కుమార్ తో ఇంటరాక్ట్ అవుదామని అనుకుంటున్నాం అంటే వాళ్ళకి ఎంత బూస్ట్ వస్తుంది. ఐ వుడ్ పర్సనలీ జస్ట్ బైబ్యాక్ హిమ్ ఫర్ 6-7 ఎంతైనా పెట్టుకొని బైబ్యాక్ చేసి 20 లక్షలు 30 లక్షలు కొట్టగలం కొనుక్కొచ్చుకొని వాళ్ళతో గ్రూమ్ చేయించుకో. నటరాజన్ ఐ థింక్ విల్ నాట్ కమ్ బ్యాక్ ఇఫ్ యూఆర్ బయింగ్ హిమ్ బ్యాక్ అట్ 6-7. ఎందుకంటే నటరాజన్ విల్ షోర్ గో ఫర్ 7. అవునా?
the Yorkers that he's going, he will go for 7. నటరాజన్ Because విల్ they, డెఫినెట్లీ గో టు పంజాబ్ బ్యాక్ అగైన్ నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళ 7-8 ఆలు పెడతారు. ఐ వుడ్ సే భువనేశ్వర్ కూడా మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకు మళ్ళీ లక్నో అండ్ పంజాబ్ నుంచే పడుతుంది. బట్ వీ విల్ గో ఆల్ గన్స్. లక్నో నుంచి పడుతుంది అన్న. పంజాబ్ ప్లేస్ బైజ్ చేస్తుంది అన్న కింద అనిపిస్తున్నాను. బట్ పాంటింగ్ ఉన్నాడు ఆడు దొంగ భయ్యా, పక్కా హీ నాట్ లెట్ ఎనీవన్ గో. పాంటింగ్ పెద్ద దొంగనే. ఇప్పుడు అక్క ఉంది మరి అక్కడ, ప్రీతి అక్క ఉంటది, అక్క వరకు అది కాదు చెప్తున్నాను. వాడు బీసీసీఐకే వినలేదు, ప్రీతి అక్కకి ఎందుకు వింటాడు? ప్రీతక్క చేతిలో ఉంటది బోర్డు. ఎగ్జాక్ట్లీ అదే కదా, ఎంతమంది కోసం చూడండి ఆ ప్రీతక్కతో. అదే అయితే బట్ యా దట్ ఈస్ గుడ్. హీ విల్ డూ బెటర్, హీ విల్ కమ్ విత్ అ వెరీ గుడ్ ప్లాన్. కానీ ఆమెది ఎట్లుంటది అంటే టెండెన్సీ, వాళ్ళు అనుకున్న బడ్జెట్ ఎట్లా ఉంటాయంటే 20 లక్షలు 20 కోట్లు, వీడికి 15 కోట్లు అనుకుంటారు కదా, ఆ 2 ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అంటది ఇంకా ఆమె. ఇంకా కొంచెం ప్లాన్ ప్రతి టీం డివియేట్ అవుతుంది. నో వన్ విల్ సే లైక్ నేను 5 కోట్ల వీని కొంటా, 5 దగ్గరే ఆపేస్తాను, ఎవరు అనుకోరు. 5.5 ప్రాబ్లీ 6 అక్కడక్కడ మాట్లాడుకొని 1 కోటి అట్లా చేస్తారు. ఆమె అది కూడా మాట్లాడదు. 5 అనుకున్నామా, ఓకే మనం 7 వేద్దాం, చలో స్టార్ట్. లేకపోతే ఇట్లా పట్టుకొని ఉంటది. అందరు పంచాయతీలు ఎక్కడైతే ఆగిపోతాయో ప్రీతక్క మూడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అందరు పంచాయతీలు ఎక్కడైతే ఆగిపోతాయో అది కాదు. ఇవన్నీ పక్కన పెడితే వాట్ ఎవర్ హ్యాపెన్స్ కానీ నేను చెప్తున్నా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ధమాకా ఆప్షన్. 2008 తర్వాత ఆ లెవెల్లో అసలు బెస్ట్ ఆప్షన్స్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు లేవు ఎవరి దగ్గర కొనాలి, ప్లేయర్లు కూడా లేరు. అది పాయింట్. ప్లేయర్లు ఉన్నారు బట్ చాలా మంచి ఉన్నారు యాక్చువల్. టు బి ఆనెస్ట్, 2008 తర్వాత ఇంత మంది ఇండియన్ ప్లేయర్స్ అవైలబుల్ ఉండడం అంత ఈజీ కాదు యాక్చువల్లీ. అట్లా టీమ్స్ దగ్గర ప్లేయర్లు లేరు, ప్రతి ఒక్కరు టీమ్స్ దగ్గర లేరు, ఆప్షన్ లో చాలా మంది ఉన్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు అసలు నా క్వశ్చన్ అది కాదు, ఎవరి దగ్గర స్టాట్స్ ఉంటే చెప్పండి. సెకండ్ హైయెస్ట్ ఎవరి దగ్గర ఉన్నాయి అసలు? వాళ్ళు కొట్టుకుంటారు చూడు ప్లేయర్ల కోసం. నేను చెప్తున్నానన్నా, ఇది వాట్ ఎవర్ హ్యాపెన్ బెస్ట్ ఆప్షన్, ఈవెన్ కంపారిటివ్లీ బెటర్ దెన్ 2008 ఆప్షన్ అని నేను ఖచ్చితంగా చెప్తా. అది క్లాసిక్ లే, అది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి చాలా మందికి ఇంకా తెలియదు, రూల్స్ అవి తెలియదు. నౌ ఎవ్రీబడి. సో అది మన మీటింగ్ ఎంత రసవత్తరంగా సాగుతుందంటే, ఒకటి అయిపోయి ఇంకో జూమ్ అంటే ఇట్లా ఆ లెవెల్లో ఉంటది. మరి కావ్య మేడం కూడా ఇంత డిస్కస్ చేస్తుందో లేదో తెలియదు, కానీ మనం అయితే ఆ లెవెల్లో వేస్తున్నాం. కూల్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ స్లాట్స్ అయితే సెటిల్ అయినాయి. సో వాట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్? లైక్ యునో ఎగ్జాక్ట్లీ ఒక ఇండియన్ బ్యాటర్ గురించి చూస్తున్నామా, ఒక ఇండియన్ స్పిన్నర్ గురించి చూస్తున్నామా? సో అందరు ఒపీనియన్ తీసుకుందాం. అభినవ్ బ్రో, సో వాట్ ఒక 3 మెయిన్ థింగ్స్ చెప్పు. లైక్ వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? నా పర్సనల్ ఫీలింగ్, నాకు నంబర్ 1 కావాల్సింది, వీ నీడ్ అ సెటిల్డ్ డీసెంట్ అండ్ గుడ్ ఇండియన్ బ్యాట్స్మెన్ హూ ఇస్ నాట్ అ స్లాగర్ ఆర్ ఎనీబడి ఎల్స్. హీ హ్యాస్ టు సెటిల్ ది ఇన్నింగ్స్. ముందొక విధ్వంసం, తర్వాత విధ్వంసం మధ్యలో కరెక్ట్ దాని 2 విధ్వంసాలని కరెక్ట్ గా యాంకరేజ్ చేసి ఒక ప్లేయర్ కావాలి. No, not like Rahul Tripathi. We expected that from Markram last season. That is what he plays. We need somebody like a KL Rahul or somebody who anchors to this, like 2 సునామీల మధ్యలో ఒక మంచి వారధి కట్టేటోడు కావాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే హెడ్డింగ్ కి అభిషేక్ కొడతాడు, ఇటువైపు క్లాస్ నుంచి కొడతాడు, నితీష్ కొడతాడు. మధ్యలో ఒకడు కొట్టకుండా వీళ్ళందరికి ఎవడొచ్చి కొట్టినా కూడా నేను పక్కన మీకు ఉన్నారా, మీరు ఆడుకోండి, నేను ఇక్కడ ఉన్నా, ఇట్లా మీరు ఆడుకోండి, మీకు వాళ్ళు అన్నాను. నన్ను లెఫ్టీస్ అయిపోయినా నా బాధ అంతే. నాట్ టాకింగ్ అబౌట్ హ్యాండ్, బట్ నితీష్ రాణా టైప్. Nitish Rana, you can say KL Rahul, you can say local వెళ్తే you will have many more options. Anmol Preet కూడా అట్లాంటి ప్లేయర్ యాక్చువల్లీ. Anmol Preet is somebody like Abhishek again. Somewhere I think KL Rahul suits that perfectly, but KL Rahul is a priority for other slots, to be honest. RCB దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే KL Rahul మనకి 10 బిలో దొరకడు. నెక్స్ట్ సెకండ్ నాకు we need one solid Indian spinner.
సాలిడ్ ఇండియన్ స్పిన్నర్ హూ టేక్స్ వికెట్స్. ఏంటంటే మన పాలసీ ఎప్పుడు ఒకటి ఉంటుండే, భువనేశ్వర్ టైట్ పెడితే అవతల ఎండ్ నుంచి ఎవడో ఒకడు వచ్చి వికెట్లు తీస్తుండే. రషీద్ ఖాన్ వికెట్లు తీస్తుండే, అవతల ఎండ్ నుంచి యూసఫ్ పఠాన్ కూడా టైట్ పెడుతుండే మనకి. సో మనకి వికెట్లు తీసేటోడు ఉన్నప్పుడు ఒకడు సాలిడ్ గా ఇట్లా వాళ్ళని టైట్ పెట్టడానికి ఉండే. మన దగ్గర అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్స్ ని టైట్ చేసే బౌలర్స్ అందరు ఉన్నారు, మనకి వికెట్ టేకర్ లేడు. వి ఎక్స్పెక్టెడ్ మనకి మనోడు ఎవడు ఆ శ్రీలంకలో రాడ్ పెట్టినోడు అసరంగలే, వాడి పేరు మర్చిపోవడం కూడా యూజ్, అంటే వాడి పేరు గుర్తుపెట్టుకోవడం కూడా యూజ్ చేస్తే ఆ నా కొడుకు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది అదే, వాడు వచ్చి మధ్యలో వికెట్స్ తీస్తాడని చెప్పి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఇస్ యాక్చువల్లీ బ్రిలియంట్ వెన్ హీ పుట్స్ ఇన్ ప్రెషర్ టు ద బ్యాట్స్మెన్స్. హీ రియలీ పుట్స్ వెరీ గుడ్ ప్రెషర్ ఆన్ టు ద బ్యాట్స్మెన్స్ మిడిల్ ఓవర్స్ లో వచ్చి, ఓపెనింగ్ లో కానీ ఎక్కడైనా కానీ. కాదు, ఒక శ్రీలంకన్ ఓవర్సీస్ ప్లేయర్ ఉండే ఎవరు మనకి, he was okayish, not upset అని కాదు, not open. అవసరం లేదు. నంబర్ 3 నాకు పర్సనల్ గా వి నీడ్ వన్ ఓపెనింగ్ పేజ్, అంటే భువనేశ్వర్ కాకుండా సంబడి నాట్ లైక్ ఆల్సో భువనేశ్వర్, బట్ ఒక నంబర్ 2 ఫాస్ట్ బౌలర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్, ప్రిఫరబుల్లీ a youngster who comes and bowls at 130 to 140 or 140 to 145 and who can swing the ball. Early conditions, who can swing the ball and take wickets. Early breaks. I'll give you examples. You are saying Vaibhav Aurora probably. Somebody like that, exactly. Somebody like that. Who comes there, వాడు ఫస్ట్ 2-3 ఓవర్లలో వేసేసుకొని ఇంటికి కూర్చొని నాకు ఇంజురీ అయింది, నేను చూసి నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నా కూడా నాకు పర్లేదు. ఇంపాక్ట్ ఆఫ్ ది అంత తూచేందుకు ఎగ్జాక్ట్లీ, నాకు కాలు ఇరిగిందంటే ఇంపాక్ట్ అయిపోయి అన్నా కూడా నాకు పర్లేదు. ఫస్ట్ 3 ఓవర్లు వచ్చేయాలి, ఆడుకొని వెళ్ళిపోవాలి. టేక్ కేర్ ఆఫ్ ద పవర్ ప్లే బ్రో, అంతే. పవర్ ప్లే చూసుకో, టేక్ కేర్ ఆఫ్ ద పవర్ ప్లే నువ్వు చూసుకో, మిగతా మేము చూసుకుంటాం. 6లో 3 నెంబర్ 3 బ్యాట్స్మెన్ కావాలి. నంబర్ 3 బ్యాట్స్మెన్, ఓకే పర్ఫెక్ట్. నెంబర్ 3 బ్యాట్స్మెన్ కావాలంటే మనకున్న బడ్జెట్ కి తీసుకుంటే రూకీని తీసుకోవాలి. ఓకే, రూకీ అంట. ఓకే నంబర్ లేకపోతే మళ్ళీ రాహుల్ త్రిపాఠి బైబ్యాక్. ఓకే పర్ఫెక్ట్, ఐ అగ్రీ. నంబర్ 2 ఓపెనర్స్ ఉంటారు. మళ్ళీ ఎవరైనా మళ్ళీ రూకీ. ఏంట్రా ఏమైంది, ఏం కావాలి నీకు? మంచి నిద్రలో ఉన్నాడు. వచ్చిందో ఏం జరుగుతుందో వాడిని డిస్టర్బ్ చేస్తుంది వాడిని. ఓవర్సీస్ తీసుకోవాలనుకుంటే ఇండియన్ ని కన్సిడర్ చేయాలి. స్పిన్నర్ ఓవర్సీస్ అయితే ఇండియన్ ని కన్సిడర్ చేయాలి. బ్యాట్స్మెన్ అయితే అరే కష్టంగా తెలుసురా అయినా. అరే నేను ఎగ్జాక్ట్ గా ఇట్లా రాస్తున్నా బీటెక్ ఆన్సర్లు. మీరు లాస్ట్ పార్ట్ చేయండి, కట్ చేసుకో. అది క్యాన్సల్. రోహిత్ నంబర్ 1. యా, ఇప్పుడు మనకి నంబర్ 3 స్పాట్ లో వీ హ్యావ్ 2 many లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి రైట్ హ్యాండర్ తో పోతే బెటర్. ఎందుకంటే అజ్యూమింగ్ we will buy back Shahbaz Ahmed or Washington Sundar, we should go for a right hander. So Right hander probably రైట్ హ్యాండర్ బ్యాటర్ అంటున్నావా? రైట్ హ్యాండర్ బ్యాటర్ అంటున్నా. ఎందుకంటే మనకు ఆల్రౌండర్ లో మాక్సిమం వస్తే షహబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళే ఉన్నారు. సో మాక్సిమం బై బ్యాక్ చేస్తాం. సో రైట్ హ్యాండర్ వీ హ్యావ్ రాహుల్ త్రిపాఠి. ముంబైలో నమన్దీర్ అని ఉండే వాడొకడు. ఓకే, నంబర్ 2 ఫాస్ట్ బౌలర్ ఆబ్వియస్లీ భువి బైబ్యాక్. సో అంటే మనం మళ్ళీ నట్టును కొనలేం కాబట్టి వీ షుడ్ సీ ఫర్ ప్లేయర్స్ లైక్ శివం మావి, సందీప్ వారియర్, రషీద్ దార్, యంగ్ టాలెంట్ ని తీసుకోవాలి. ఓకే, కాబట్టి ఈ పేరు ఎన్ని ఏళ్ళు అవుతుందో అసలు. నంబర్ 3 నమందీర్ ఆర్ రాహుల్ త్రిపాఠి. వెంకటేష్ గారు ఉన్నాడు. ప్లేయర్ నంబర్ 3 అని అడుగుతాడు. ప్లేయర్ నంబర్ 3 నాట్ నంబర్ 3. మయాంక్ మార్కండే, అశ్విన్, చాహల్ లైట్. మయాంక్ మార్కండే, అశ్విన్. ఓకే పర్ఫెక్ట్. రాహుల్ ఫస్ట్ థింగ్ 2, 3 ఒక మంచి డెత్ బౌలర్ కావాలి, డెత్ పేసర్. పర్ఫెక్ట్ పేసర్ ఎందుకంటే లాస్ట్ 1 or 2 years నుంచి వీఆర్ లీకింగ్ రన్స్.
మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఇది పోతుంది డెత్ బౌలింగ్. సో ఇండియన్స్ లో అయితే హర్షల్ పటేల్ అనుకుంటున్నా. హర్షల్ పటేల్ ఇస్ అ ఓకే, గుడ్ ఆప్షన్. లాస్ట్ కానీ సీజన్ బాగా ఆడాడు. లాస్ట్ సీజన్ హీ వాస్ గుడ్. డెత్ బౌలింగ్ కూడా పర్పుల్ బాగా క్యాప్ వాడే ఆడాడు. కదా లాస్ట్ సీజన్, వాడే ఓకే. పర్పుల్ క్యాప్. పర్పుల్. నంబర్ 2 సో ఐదర్ హర్షల్ పటేల్ ఆర్ శార్దుల్ ఠాకూర్ వీ క్యాన్ ట్రై. అండ్ అలాంటిది. యా, పేస్ నంబర్ 2 పేస్ బౌలర్స్ కి వెళ్తే మళ్ళీ మనకి ఉన్నారు. లక్కీ అవుతే ట్రెంట్ బోల్ట్, జోఫ్రా ఆర్చర్, లేదా ఇంకెవరున్నారు, someone like that. And number 2 is a finisher, a good finisher. If we think of అంటే ఇప్పుడు ఫారినర్ ఫినిషర్ కూడా ఫారినర్ కి వెళ్తే ఇప్పుడు మనకి హెన్రిచ్ క్లాసన్ 5 మోస్ట్లీ లాస్ట్ టైం 5 వచ్చాడు. సో బిలో హిమ్ లైక్ 6 and 7 we need someone. if foreigners అయితే మంచి ప్లేయర్స్ ఉన్నారు లైక్ టిమ్ డేవిడ్ మిల్లర్, జాస్ ఇలా. ఇంగ్లీష్. సో వీ కెన్ గెట్ దమ్. కానీ ఇప్పుడు మనకి ఇండియన్స్ అంటే we have to go for someone like it is good to scout actually. ఎవరైనా సైన్ దొరికితే. అట్లా. ఇంకా నెక్స్ట్ మనకి ఒక 2 years నుంచి 2-3 years నుంచి దొరకంది స్పెషలిస్ట్ స్పిన్నర్ ఒకడు. వి లాస్ట్ మెనీ మ్యాచ్ లైక్ హసరంగా రాకపోవటం వల్ల కుదరలేదు లాస్ట్ టైం. సో మేబీ ఇఫ్ హీ కమ్స్ బ్యాక్ లైక్ వీ క్యాన్ బై హిమ్ బ్యాక్. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో మర్చిపోయి ఇఫ్ వి బై హిమ్ బ్యాక్ he'll be a good addition to the team. Apart from that, some ఇంకా other లాస్ట్ అంతే. ఇంకా ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్, వన్ డెత్ బౌలర్ అండ్ అ గుడ్ ఫినిషర్. అంటే ఇక్కడ మనం పర్ఫెక్ట్. ఆల్రెడీ నంబర్ 3 చెప్పారు కాబట్టి ఇంకా ఈ ముగ్గురు. అపార్ట్ ఫ్రమ్ దాట్ విస్కీ. ఆల్మోస్ట్ అదే 4. పక్క నంబర్ 3 కావాలి. సమ్వన్ లైక్ ద ప్రొఫైల్ అభినవ్ సెట్, లైక్ హూ కెన్ బీ బిట్వీన్ అవర్ 1 and 2 and our 4 and 5 డేంజరస్ డిస్ట్రక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు. మధ్యలో ఒక కూల్ నంబర్ 3 ఆప్షన్స్ ఆర్ అయ్యర్, రాహుల్. ఐఎమ్ ప్రిఫరింగ్ రైట్ హ్యాండర్స్ బికాస్ మనకి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ప్రిడామినెంట్లీ కాబట్టి ఐఎమ్ సేయింగ్ దట్ గై. ఇట్ కెన్ బి ఎనీ అదర్. వెంకటేష్ అయ్యర్ ఉండొచ్చు, రితీష్ రాణా ఉండొచ్చు. యాక్చువల్లీ పేర్లు టక్కున రావట్లే కానీ చాలా మంది ఉన్నారు. there are many Indian batsmen who have been left out in the auction because they couldn't retain him. 6-7 crores retain చేయలేరు కాబట్టి. క్రిష్ రఘువంశీ స్టిల్ యంగ్, బట్ యూ నెవర్ నో, మేబీ ఒక లోకల్ ప్లేయర్ ఎవరైనా దొరకవచ్చు. ఇట్ మైట్ బి న్యూ ఫైండ్. మళ్ళీ నితేష్ రెడ్డిలో న్యూ ఫైండ్ అవ్వచ్చు. సో మోస్ట్లీ స్పాట్స్ అందరికీ తెలుసు. 3, 6, 7, 8, 9 మనకి అందరికి తెలుసు ఏమేమి కావాలో. అర్థమైంది. విల్ నాట్ టాక్ అబౌట్ ప్లేయర్, బట్ యు ఆర్ లుకింగ్ ఫర్ మై ఇంటెన్షన్ ఇస్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. మార్కీ ప్లేయర్స్ ఉంటారు ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ లో, బ్యాటింగ్ ఆల్రౌండర్స్. ఆ మార్కీ ప్లేయర్స్ తో మనం ఇద్దరిని కొనుక్కుంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ప్రాబ్లీ శ్రేయస్ అయ్యర్ రావచ్చు, లేకపోతే చెహల్, వాళ్ళు కూడా మార్కీ ప్లేయర్స్ లో వస్తారు. భువనేశ్వర్, వాళ్ళందరూ వస్తారు కదా. మనకి కావాల్సిన 6-7 ప్లేయర్స్ లో, 5-6 ప్లేయర్స్ లో అందులో ఒక ఇద్దరిని మనం కొనుక్కోగలిగితే వాళ్ళు 1 down ఫిల్ చేస్తుండ్రా, స్పిన్ ఫిల్ చేస్తున్నారా, ఫాస్ట్ బౌలింగ్ ఫిల్ చేస్తారా చూసుకొని రిమైనింగ్ వాళ్ళని అన్క్యాప్ ప్లేయర్స్ కొనుక్కోవడమే మనం చేయగలిగింది. సో బికాస్ దిస్ ఆప్షన్ వీ కెనాట్ ప్లాన్. మనకు వీడు కావాలి అనలేం కాబట్టి ఫస్ట్ మోస్ట్లీ దిస్ విల్ బికమ్ ద ఫస్ట్ 3/4 ఆఫ్ ద ఫస్ట్ డే 1 లో 3/4 లో మార్కీ ప్లేయర్స్ అందరూ అయిపోతారు కాబట్టి దాంట్లో మనం ఎక్కడెక్కడ ఫిల్ చేసినాం మన ప్లేయింగ్ 11 ని. సో మనం 75 ఆల్రెడీ పెట్టినాం కానీ ఇంకొక 25 పెట్టి వీ వుడ్ యాక్చువల్లీ గెట్ అవర్ 12-13 టాప్ 12-13 ప్లేయర్స్ ఇంకొక 100 CR లో కొనుక్కుని వాళ్ళకి 6 crores అవ్వని, 5 crores అవ్వని, 3 crores అవ్వని పడుతుంది. వాళ్ళని కొనుక్కొని మిగిలిన 20 కోట్లలో మనం ఇంకా అన్క్యాప్ ప్లేయర్లను కొనుక్కోవాలి. దట్ ఈస్ లైక్ 10 to 11 ప్లేయర్స్ అంతే, కూడా కాదు. ఒకరు 20 లక్షలకు వస్తాడు, ఒకరు 1 కోటి రూపాయలు, ఒకరు 50 లక్షలకు రావచ్చు అంతే. దట్ ఈస్ ద బెస్ట్ వే టు మేక్ యువర్ టీమ్ సాలిడ్ అట్ దిస్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ గెట్ శ్రేయస్ అయ్యర్ అట్ 10. వర్స్ట్ ఎగ్జాంపుల్ 15 కూడా పోవచ్చు వాడు, నేను చెప్పలేను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాట్ ఈస్ దట్ గై ఫీలింగ్ ఇన్ యువర్ టీమ్? హీస్ ఫీలింగ్ 1 down బ్యాట్స్మెన్. కొనుక్కో, మిగతా వాళ్ళందరినీ కొనుక్కో, అన్క్యాప్ ప్లేయర్ లో కొనుక్కో. లేదు నీకు భువనేశ్వర్ కుమార్ 6 కోట్లకు వచ్చిండు, చెహల్ కూడా ఒక 6 కోట్లకు వచ్చేసిండు. యూ హ్యావ్ అ ఫాస్ట్ బౌలర్ అండ్ యూ హ్యావ్ అ స్పిన్నర్. నవ్వు ఒక అన్క్యాప్డ్ 1 down కొనుక్కోవాలి, అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ కొనుక్కోవాలి. ప్రాబబ్లీ ఆయన ఆకాష్ మధువల్ ఈజ్ అ వెరీ గుడ్ డెత్ బౌలర్, తక్కువకే వస్తాడు. ఆకాష్ మధువల్ లాంటి వాళ్ళు కొనుక్కోవాలి. సో నాకు తెలిసి మోస్ట్ టీమ్స్ విల్ అప్రోచ్ దిస్ వే ఓన్లీ. దే వోంట్ బి లైక్ నాకు వీడు కావాలి, ఇంపాసిబుల్. అది ఎవరు ఆ మార్కెట్ ప్లేస్ ఎక్కడైతే ఫిల్ చేస్తారో మిగిలిన గ్యాప్ లో కొనుక్కో, అన్క్యాప్డ్ ప్లేయర్ లో కొనుక్కో అంతే. దట్ ఈస్ అగైన్ ఓన్లీ పాసిబుల్ ఫర్ SRH, CSK, MI అండ్ KKR.
బికాస్ మన దగ్గర గ్యాప్స్ కనపడుతున్నాయి క్లియర్ గా. మిగతా Hmm. టీంలకి గ్యాపులు కాదు కదా, మొత్తం పేపర్ అంతా కాదు, వాళ్ళు ఏదంటే Hmm. రాసుకోవచ్చు. కానీ నాకు ఒకటే అన్న, ఇప్పుడు బేసిక్ గా నా ప్రాబ్లం ఏంటి అని అంటే, మన దగ్గర ఒకవేళ ఇఫ్ యూ గెట్ ఇన్ బ్యాక్ భువనేశ్వర్ సమ్వేర్, లెట్ మీ బి కొంచెం ఆప్టిమిస్టిక్ అనుకున్నా కూడా నన్ను తప్పుగా అనుకోకండి, మనకి వికెట్స్ రాకపోవడం వల్ల వీళ్ళిద్దరి మీద ప్రెషర్ పడి వాళ్ళు డెత్ ఓవర్లు అంతా ఇంపాక్ట్ఫుల్ లేకుండే. అదే మన వికెట్స్ ఐ అగ్రీ విత్ యూ. అసలు టోపీస్ అది ఇట్లా వచ్చేస్తారు, పెట్టిన ప్రెషర్ కి ఏడిపించేస్తారు వాళ్ళని, బికాస్ దే హ్యావ్ టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ బౌలింగ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. అలాంటి లోకి సిచ్యువేషన్స్ లోనే మంచి మంచి ఖతర్నాక్ బ్యాట్స్మెన్ లను భువనేశ్వర్ ఏడిపించాడు, ఇది మన కమిన్స్ ఏడిపించాడు. నాకేంటి అంటే స్పెసిఫిక్ గా మీరు అన్న దాని ప్రకారమే ఫస్ట్ లోనే ఒక మార్కీ బౌలర్ నుంచి ఒక వికెట్ టేకర్ ని తీసేసుకోండి, ఒక నెత్తేసేసి పెట్టేసుకున్నారు ఐఎమ్ అనుకోండి. సేయింగ్ లైక్ అందరికి అన్ని టీమ్స్ వేస్తే అనుకుంటున్నాను నేను. ఐఎమ్ అజ్యూమింగ్ మోస్ట్లీ ఎవ్రీ వన్ విల్ ట్రై టు గెట్ ఎనీ వన్, ఎందుకంటే ఎవరికైనా ప్లేయర్ కావాలి ఇప్పుడు. దేర్ ఇస్ నో వన్ విల్ సే నాకు వీరు అసలు అవసరమే లేదు, అసలు ఈ బ్రాకెట్ నుంచి నాకు ఓన్లీ ప్రాబబ్లీ ముంబై ఇండియన్స్ విల్ కమ్ అండ్ సే నాకు ఇండియన్ బ్యాట్స్మెన్ వద్దు, ఎందుకంటే టాప్ 5 ఇండియన్. ఎక్సెప్షన్ ముంబై ఇండియన్స్ పక్కన పెడితే మిగతా అందరూ మార్కీ ప్లేయర్లు కావాలి అందరికి. ఒక్క శ్రేయస్ అయ్యర్ గురించి, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఇంత డౌన్ లో ఉన్నాడు, ఇంత దొబ్బుతారు కదా, ముంబై తప్ప అందరు ట్రై చేస్తారు. అండ్ ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ముంబై ట్రైస్ ఆల్సో. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. కొనొచ్చు, ఏముంది, కొనొచ్చు తప్పండి. లోకల్ నీకు 3 పాయింట్స్ రిషబ్ అడగాలి. పంత్ ని కొనొచ్చు, వాళ్ళకి ఓపెనింగ్ కీపర్ కావాలి. ఎస్, నీకు 3 పాయింట్స్ అడగాను బికాస్ యూ సమ్డ్ అప్ ద సిచ్యువేషన్ ప్రిటీ వెల్. ఎక్స్ట్రా బౌలర్స్ ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, ఇట్ మైట్ బి దీపక్ చహర్, మహమ్మద్ సిరాజ్ హోమ్ కమింగ్ కూడా అయ్యుండొచ్చు. నా 3 పాయింట్స్ మహమ్మద్ సిరాజ్ కంబ్యాక్ కూడా రావచ్చు. వాడు కూడా ఇప్పుడు ఇండియన్ బౌలర్, వాడు కూడా మంచి మార్కీ యాక్షన్ లో ఉంటాడు. ఉంటది, పక్కగా ఉంటది. ఆర్సీబీ యాక్చువల్లీ కొనదు అనుకుంటున్నా, బికాస్ ఐ సా ద ఇంటర్వ్యూ ఆఫ్ మోబోబాత్ అండ్ వాళ్ళ పేరు ఆరల్ లో ఉన్నాడు, వాళ్ళ పేరు కోచ్ ఇద్దరు వాళ్ళు, యాండీ ఫ్లోర్ అండ్ మోబోబాత్ వాళ్ళ ఇంటర్వ్యూలో దే క్లియర్లీ మెన్షన్ దట్ మాకు చిన్నస్వామిలో ఉన్న కండిషన్స్ కి అతను సూటబుల్ కాదు అని మేము అనుకొని మేము రిలీజ్ చేస్తాం అని చెప్పి దే టోల్డ్ ఇట్. అదే అంటే అదే మళ్ళీ దీని కాంట్రడిక్షన్ నువ్వు చెప్పిన వాళ్ళని చూడరు, వాడు తక్కువ ప్రైస్ వస్తే వాళ్ళు కొనేస్తారు, అట్లేం లేదు, కొనొచ్చు తక్కువ ప్రైస్. అంత స్టేట్మెంట్ ఇచ్చేసి రిలీజ్ చేసినాక అగైన్ మొహమ్మద్ సిరాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఇండియన్ బౌలర్స్ రైట్ నౌ, కంట్రీకి ఆల్ ఫార్మాట్స్ ఆడుతున్నాడు. సో సిబిర్ పక్కన పెట్టిన మిగతా 9 టీం ట్రై చేస్తే వాడికి ఎట్లేదు. డన్. అయితే నా 3 పాయింట్స్ చెప్తా బిఫోర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కమిన్స్ కి తోడు పేసర్ కావాలి, ఎక్స్పీరియన్స్డ్ పేసర్ అయితే వెరీ గుడ్, ఇండియన్ ఆర్ ఓవర్సీస్. ఐఎమ్ బ్యాకింగ్ భువనేశ్వర్ కుమార్, ఈవెన్ జిమ్మీ ఆండర్సన్ యాజ్ వెల్. ఒక ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎలాంటి టైంలోనైనా బాల్ ఇస్తే కంట్రోల్ చేసేవాడు కావాలి. కమిన్స్ తో పాటు వాడు ఉంటే చాలు, ఇంకా ఇద్దరు చూసుకుంటారు అనే ప్లేస్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ వన్ థింగ్ ఈస్ ఇండియన్ స్పిన్నర్, ఓవర్సీస్ వద్దు, ఇండియన్ స్పిన్నరే, మంచి ఇండియన్ స్పిన్నర్, ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే. చాహెల్, అశ్విన్, రవి బిష్ణోయ్ తీసుకున్నారా? ఇలాంటి ప్లేయర్స్ ఎవరైనా సరే వాళ్ళు దొరకరు, వాళ్ళు అసలు స్పిన్నర్స్, ఇండియన్ స్పిన్నర్స్. ఈవెన్ కమిన్స్ తో పాటు ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ పేసర్స్ అయిన భువనేశ్వర్ గానీ, ఉనద్కట్ గానీ, ఎవరైనా ఇండియన్ స్పిన్నర్ అండ్ ఆల్సో టాప్ ఆర్డర్ లో పక్కా ఇండియన్ బ్యాటర్ కావాలి. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో మొత్తం నితీష్ రెడ్డి ఒక్కడే ఉంటాడు ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, అండ్ వాడు కూడా ఇన్ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్డ్ డొమెస్టిక్ ప్లేయర్ అయినా సరే, రాహుల్ త్రిపాఠి అయినా సరే, ఈవెన్ మయాంక్ అగర్వాల్ అయినా ఐఎమ్ ఓకే, లైక్ ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ ప్లేయర్. మయాంక్ అగర్వాల్ టు బి ఆనెస్ట్ ఫ్లాప్ అండ్ గానీ ఐ హ్యాడ్ వెరీ గుడ్ హోప్స్ ఆన్ హిమ్, ఎందుకంటే పంజాబ్ కి చేసిన డ్యూటీ మనకు చేసి ఉంటే వేరే లెవెల్ ఇంపాక్ట్ ఉంటుండే. ఎక్స్పీరియన్స్డ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఐ విల్ అగ్రీ, వెరీ మచ్ కావాలి ఎట్లన్నా గానీ. ఈవెన్ మయాంక్ అగర్వాల్ కూడా ఓకే నాకు. ఈవెన్ మనీష్ పాండే గానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మనీష్ పాండే ఫామ్ లో లేడు, అదే బాధ. ఫామ్ లో లేడు కానీ దట్ ప్రొఫైల్ మనకి వాడు ఆపుకొని ఉండాలన్న. ఒకప్పుడు వర్కౌట్ కాదేమో కానీ నవ్వు మనకున్న స్పాట్ లో అట్లాంటి వాడే కావాలి. అట్లాంటి వాడు ఎగ్జాక్ట్లీ అని నుంచొని ఉంటాడు అంతే. వాడు పని ఏంటి నుంచొని నాన్ స్ట్రైక్ లో ఉండు అంతే, నువ్వు నాన్ స్ట్రైక్ లో ఉండు బ్రో.
అన్న బూతులు తిట్టుకోవచ్చు కానీ వీ మే నీడ్ విజయ్ శంకర్ ఆల్సో. వాడు అట్లా నుంచొని ఉంటున్నాడు. దట్ ఈస్ వాట్ ఈ స్టార్టెడ్ డూయింగ్ దట్. డిస్కస్ చేసుకుంటాం. విజయ్ శంకర్ స్టార్టెడ్ డూయింగ్ దట్. వాడు నుంచొని హీ యూస్ టు బి దిస్ ఐ హావ్ లెఫ్ట్ ఫీల్డ్ థాట్ అసలు యాక్చువల్లీ హర్షమౌలి అన్నట్టు అంటాడు చూడు, అశ్విని కొనుక్కొని అశ్విని పంపించాను వాళ్ళు. I am with this idea. అది కాదు వాడు రెడీగా ఉంటాడు వెళ్తా అండి, బ్రో నీకు 1 ఇస్తున్నామంటే నేనే పెట్టుకుంటాను నా పర్సన్, నా డబ్బులు పెట్టుకొని వస్తాను నేనంటే. అది కాదు ఏంటంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఫ్యానిజం టు ఎనీ ఆఫ్ ది ఇండియన్ స్టార్ ప్లేయర్, కానీ ఎప్పుడు మన దగ్గరకు రారు. వాట్ ఇఫ్ లైక్ అశ్విన్ గాని శ్రేయస్ అయ్యర్ గాని వస్తే మన క్లబ్ లెవెల్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. మనకు కూడా సో body ఉంటుంది telling చాలా. కాదు కాదు, ఇది ఎప్పుడు అవుతుందంటే మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్యాట్ కమిన్స్ మనకి ఆల్రెడీ ముందర గుడ్ బైస్ వచ్చినాయి కాబట్టి ప్యాట్ కమిన్స్ కి 20 crores వరకు వెళ్ళాం మనం. సో సిమిలర్లీ మనకి ముందర స్టీల్స్ ఏమైనా వస్తే దెన్ వీ కెన్ బై బ్యాక్ సమ్మన్ అట్ అ గుడ్ ప్రైస్. నేను హానెస్ట్లీ చెప్తున్నాను, మనకి ఇప్పుడు క్రికెట్ లో ఒకవేళ కనుక మనకు బౌలర్స్ తో స్టార్ట్ అయిందని అనుకో లక్కీగా, ఇప్పుడు మనకి లాస్ట్ టైం అయింది చూడు, సడన్ గా వి స్టార్టెడ్ ఆఫ్ విత్ ఆల్ రౌండర్స్ మన లాస్ట్ ఆప్షన్ లో, బ్యాట్స్మెన్స్ తో కాకుండా బౌలర్స్ తో స్టార్ట్ అయిపోయి మనం అశ్విన్ ని పిక్ చేసేసుకుంటే వీర్ ఆన్ ట్రాక్. నాకు పర్సనల్లీ అశ్విన్ షుడ్ బి అవర్ పిక్. ఎందుకంటే నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వికెట్ టేకింగ్ ఆస్పెక్ట్ అని పక్కన పెట్టేస్తే ఎక్కడో అఖిలేష్ తోటి అగ్రి, ఒక ఇండియన్ కి ఫ్యానిజం చేయాలని ఉంది నాకు లిటరల్ గా. అండ్ నేను ఈ రీల్ సేవ్ చేసుకొని పెట్టుకోండి, సన్ నెట్వర్క్ అశ్విన్ కొంటుంది చూడు. ఎవరెవరు సన్ నెట్వర్క్ బై అశ్విన్. అది సాంబార్ మునక్కిడి. అండ్ we tried our best last time, we'll do it again. అండ్ ఇంకోటి ప్లేయర్ టు వాచ్ అవుట్ స్వప్నిల్ కుషాలే ఉప్పల్లో చాలా బాగా వేసాడు ఫ్లాట్ ట్రాక్స్ మీద. ఐ డెఫినెట్లీ వాంటెడ్ హిమ్ ఇన్ అవర్ టీమ్. ఎవడు వాడు? స్వప్నిల్ కుషాలే ఆర్సీబీ లాస్ట్ ఇయర్. స్వప్నిల్ సింగ్ కదా. స్వప్నిల్ సింగ్ కుషాలే ఏ ప్లేయర్ తీసుకొచ్చు? కాన్ఫిడెన్స్ తక్కువ చెప్పినవరా. సారీ సింగ్ వాడు కొనేస్తారు ఆర్సీబీ. రైల్వేస్ కాడండి అది మాత్రం. ఆర్టీఎం ఉంది అనుకుంటా కదా వాళ్ళ దగ్గర. యా దే హావ్ ఆర్టీఎంస్. వాళ్ళ దగ్గర పైసలు ఉంది, ఆర్టీఎం ఉంది, ఒళ్ళు పొగరు ఉంది, అన్ని ఉన్నాయి. ఆర్సీబీ అండ్ పంజాబ్ ఆప్షన్ ఉందన్నా, కానీ ఆర్టీఎం పెట్టి రీటైన్ చేసుకునే అంత ప్లేయర్స్ లేరు వాళ్ళ దగ్గర, ఆర్సీబీ దగ్గర. ఆర్టీఎం ఎవరికి వాడాలన్నది బుర్ర లేదని చెప్తే బాగుంటుంది. లేదు, ప్లేయర్స్ లేరు. పంజాబ్ ఆప్షన్ ఎట్లుంది అని అంటే ప్రీతిందా కొనే మేడం వాడు హోస్ట్ పర్లేదు అది నీకు అర్థం కాదు మేడం వాడు హోస్ట్ మేడం అంటే కొనే నాకు సంబంధం లేదు కొనే హోస్ట్ కాదు. అది కాదు రికిపట్టి तुम अंदर चलो मैं नहीं चलूंगी मैं देखूंगी. అందుకే హోస్ట్ ని కూడా లేడీ హోస్ట్ ని పెట్టింది లాస్ట్ టైం. లేదా కొనేస్తా. బట్ అంటే ఆ మొక్క దగ్గర డబ్బులు ఉంటే కొనేది కదా, సో ఆమెకు తోడి కొనేస్తా అన్నాడు. బట్ పంజాబ్ ఒక్కరి దగ్గర బిడ్ డబ్బులు ఉంటే ఆమె ఎవరికి ఎక్కువ వేయదు కదా. ఆమెతో పాటు రావాలి అంటే ఒక ఆర్సీబీ లాంటి టీమే ఉండాలి. అది ఫన్ ఉంటది. మిచెల్ స్టార్క్ కి 25, హర్షల్ పటేల్ కి 14, అసరంగాకి 11. అట్లా ఇట్లా ప్రీతితో వస్తుంది. ఐపీఎల్ లో క్యాలిక్యులేటర్ తో ఏది చేయలేం, అలాంటిది లెక్క బిడ్డలను పిక్చర్ తీసుకొచ్చాను. ఎవరు మేడం అంటే నేనే కాదు, అదర్ టీమ్స్ ఎవరైనా ఆమె ఆపండి, ఆమె బొంగు బియ్య కాదు. రికీ పాంటింగ్ వీళ్ళందరూ ఆడియన్స్ వాడు చిన్నప్పుడు నుంచి చూస్తున్నారు, వాడు ఆగడు. ఒక లక్ ఏంటంటే కేఎల్ రాహుల్, అశ్విన్ మనం అనుకున్నాం కదా, వాళ్ళకి బిడ్లు వేయరాళ్ళు. ఎందుకంటే కేఎల్ రాహుల్, అశ్విన్ ఇద్దరు పడకనే వచ్చేసారు బయటికి. ప్రాబబ్లీ వాళ్ళిద్దరికి బిడ్ అయ్యారు. ట్రై టు బై బ్యాక్ హర్షదీప్ సింగ్, దెన్ దట్ ఈస్ ఆల్సో గ్రేట్. అశ్విన్ తో ప్రాబ్లం వచ్చింది కదా, అందుకే అది మనీ ప్రాబ్లం. అది రిటెన్షన్ దగ్గర మనీ ప్రాబ్లం. ఆడే చెప్పాడు యూట్యూబ్ దీంట్లో వీడియోలో చెప్పాడు ఇంటర్వ్యూలో. ఆయన ఇంకోటి, అశ్విన్ కి కేఎల్ రాహుల్ బిడ్డ కూడా వేయదు. ఆమెకి వాళ్ళంతా అపీలింగ్ గా కనపడరు.
అదే అవును. 112 కోట్లు ఉడకరక్తం నేను కావాలి. వాళ్ళనే కొనాలని అంటున్నారు. ఉడకరక్తం కావాలి. డైరెక్ట్ మళ్ళీ పెద్ద ప్లేయర్ ఎవడాడు, పంత్ అయ్యర్ అంటారు, Starks. పంత్ అంటది. నేను 100% ఐఎమ్ షూర్ పంత్ పంజాబ్ ఫిక్స్. పంత్ రాగానే పంజాబ్. మీరు ఎంత ఎందుకు- కొంటారు అంటే నేను ఎందుకంటే 20 పైన స్టార్ట్ చేస్తున్న కౌంటింగ్ అంటది. నాకు అవుట్ 20 అంటే కాదు. పంత్ ఎందుకు అని అంటే వన్ థింగ్ ఈస్ వీళ్ళ డబ్బులు ఉన్నాయి, సెకండ్ థింగ్ ఈస్ రికీ పాంటింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ లో హీ నో హిమ్ వెరీ వెల్ అండ్ ఆల్సో మెనీ ఇంటర్వ్యూస్ లో రికీ పాంటింగ్ హాస్ షోన్ హిస్ అడ్మిరేషన్ టు పంత్. అంటే పాంటింగ్, మనీ, క్యాప్టెన్సీ రిక్వైర్మెంట్. అండ్ ప్రీతి ఢిల్లీ టు పంజాబ్ అనేది పెద్ద డిఫరెన్స్ కాదు. ఢిల్లీ టు పంజాబ్ ఇట్స్ వెరీ స్మాల్ థింగ్, కామన్. అక్కడ సేమ్ ఎంసీబీసీ నడుస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఢిల్లీ పంజాబ్ మోస్ట్ లైక్లీ 99% నాకు తెలిసి పంజాబ్ కి వెళ్తున్నాడు, అన్లెస్ సమ్వన్ వాంట్స్ హిమ్ ఫర్దర్ బ్యాడ్. ఇంకెట్లా అంటే నాకు కావాలి, నా టీమ్ లో మిగతా అందరూ అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నా చాలనుకుంటే అప్పుడు కొనొచ్చు. అన్న సి పంత్ అండ్ రాహుల్. సో రాహుల్ ఇస్ షూర్లీ గోయింగ్ టు ఆర్సీబీ, పంత్ ఇస్ గోయింగ్ టు మనోడ్ పంజాబ్. పంత్ ఇస్ గోయింగ్ టు పంజాబ్. పంత్ పంజాబ్, ఆర్సీబీ రాహుల్ ఫిక్స్. నాకు అర్థమైపోయింది. గుజరాత్ కొనకూడదు. ఈ గ్యాంబుల్లో మనకి మంచి ప్లేయర్స్, ఎస్ఆర్హెచ్ కి మంచి ప్లేయర్స్ వస్తే దట్ ఐఎమ్ హ్యాపీ. వాళ్ళకి అక్కడ బడ్జెట్ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యాక్చువల్లీ. పంత్ లాంటి ప్లేయర్లకి, రాహుల్ లాంటి ప్లేయర్లకి వాళ్ళ డబ్బులు అయిపోయి దే హ్యావ్ టు కమ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు ఎస్ఆర్హెచ్ బ్రాకెట్, సో దట్ మంచి ప్లేయర్స్ కి మనం ఈక్వల్ గా ఫైట్ చేయొచ్చు. వాళ్ళకి ఎక్కువ ఉండిపోయి మనకు తక్కువ ఉన్నాయి అనుకో, ఆ టైంలో ఎస్ఆర్హెచ్ కి ప్రాబ్లం అవుతుంది. మనకు లక్కీ బైస్ కావాలి. మనకు లక్కీ బైస్ వస్తాయి. లక్కీ రావాలంటే పంత్, అయ్యర్, హర్షదీప్ ఇట్లాంటి ప్లేయర్స్ కి ఇఫ్ దే ఆర్ స్పెండింగ్ 20s, 25s, 15s పెడుతున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్న 100 బడ్జెట్ నుంచి దే విల్ కమ్ బ్యాక్ టు 50 or 60, which is similar to what but I'm pretty sure Harshdeep is not in our list for sure. He's not in our లిస్ట్ లో ఉండడు. బట్ హర్షదీప్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి అయిపోవాలని నేను అనుకునేది అంతే. కోరుకుంటాం మనం కావాలంటే మనం బిడ్డేసి పెంచుదాం, బిడ్డేసి పెంచుదాం. మన తాలూకు మన నుంచి మన శ్రమ మనం మనం యాక్చువల్లీ ఈసారి అంత కష్టపడొద్దు. 2 years పార్జిందాల్ అయిపోయింది కదా, సో ఈసారి 2 years జిఎంఆర్ గుండంకులు వస్తాడు ఆక్షన్ కి. అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ 2 years గుండంకులు వస్తాడు. ఆ అంకుల్ ఆయన కొననివ్వడు. The stage is set for the greatest war. వస్తాడు ఈసారి. లాస్ట్ టైం 2 years పార్జిందాల్ ఉన్నాడు, వాళ్ళు నార్మల్ గా కొనుక్కున్నారు. గుండంకులు వస్తాడు ఇట్లా అంటాడు ఇంకా డైరెక్ట్. అసలు వేణుగోపాల్ రావు అంట. సో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదు కానీ వాళ్ళ గురించి మాట్లాడేది ఏంటంటే మన టీం కి అదే వేణుగోపాల్ ఇంకా. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ దే విల్ డూ. వాళ్ళు చేయడం వల్ల మనకి డబ్బులు, మన ఈక్వల్ పర్స్ అవ్వాలి అంటే వాళ్ళు అక్కడ డబ్బులు వేస్ట్ చేయాలి పంత్ లాంటి ప్లేయర్ల మీద, వాళ్ళ మీద. ఇఫ్ దే కెన్ వేస్ట్ మనీ ఇట్ విల్ హెల్ప్ us. కంప్లీట్లీ అగ్రీ. లేకపోతే వాళ్ళు తక్కువకి వచ్చేసారు అనుకో, వాళ్ళ దగ్గర ప్లేయర్లు ఉంటారు, డబ్బులు మిగిలి ఉంటాయి. ఇంకా అప్పుడు నటరాజన్ ఇట్లాంటి భువనేశ్వర్ కూడా వదలరు వాళ్ళు అప్పుడు. ఐ థింక్ వీ హావ్ హ్యాడ్ ఎనఫ్ డిస్కషన్స్. నాకైతే November 24th and 25th ఎప్పుడైతే అని వెయిట్ చేస్తున్నాను నేను. లిటరలీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఆప్షన్ అండ్ ఆల్సో ఎక్సైటెడ్ అండ్ క్యూరియస్ యాజ్ వెల్. టైం తెలుసా ఏ టైం ఉంది? మార్నింగ్ 9 or 10 ఉంటుంది IST లో. 2 days కాబట్టి మోస్ట్లీ లేదు మధ్యాహ్నం ఉంటుంది, మధ్యాహ్నం నైట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది. అంటే ఆలికి మార్నింగ్ కదా. ఓకే, రియాద్ లో కదా, ఇండియాలో కాదు కదా. సో రియాద్ లో మార్నింగ్ ఉంటది, బట్ మీకు ఆఫ్టర్నూన్. మనకి మాకు ఆఫ్టర్నూన్ అవుతుంది, మీకు మాకు ఇక్కడ అర్ధరాత్రి. పర్లేదు, ఐ థింక్ దట్ విల్ బి వర్త్ ఇట్. సో అదనమాట, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మంచి స్ట్రాంగ్ టీమ్ తోనే ఎస్ఆర్హెచ్ వస్తుందని ఐఎమ్ వెరీ 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 మచ్ కాన్ఫిడెంట్. ఐఎమ్ సో హ్యాపీ, ఉన్న రిటెన్షన్ కి సో హ్యాపీ. ఇంకా మంచి టీం, ఒక స్టార్ ఇండియన్ ప్లేయర్ వస్తే ఇంకా పండగ అసలు రచ్చ. మనం వై నాట్ విల్ ఎండ్ విత్ దట్. అందరూ ఒక సర్ప్రైజ్ బై చెప్పేసి క్లోజ్ చేద్దాం. డన్. సర్ప్రైజ్ బై అభినవ్. అందరూ చెప్పండి సర్ప్రైజ్ బై. యు వాంట్ హిమ్ ఆర్ సర్ప్రైజ్? మనం కొంటాం వీడిని, మనకు కావాలి. నాకు ఐ డోంట్ వాంట్ సర్ప్రైజ్ బై, ఐ వాంట్ అశ్విన్. స్నేహిత్ జేమ్స్ ఆండర్సన్ బిట్టానే ఇస్తాం. వావ్. రాహుల్ బిట్టానే ఇస్తాం. శ్రేయాస్ అయ్యర్. వావ్, నేను అదే అనుకున్న. శ్రేయాస్ అయ్యర్ ఆర్ సైలెంట్ గా కొనేద్దాం.
సైలెంట్ గా రాడు వాడు, అదే కదా ప్రాబ్లం. అస్సలు రాడు silent గా. మన బిడ్ పడితే 12th year గ్యారంటీ. అంటే ఇప్పుడు మన దగ్గర 45 ఉంది, బిడ్ చేద్దాం, ఒక 15 crores వరకు వెళ్తాడు, కొనేద్దాం. నేను అదే కదా అన్నది. ఇంకొక 30 crores ఫస్ట్ బ్రాకెట్ అందరి మీద బిడ్లు వేస్తారు అందరు. అంతే. కాదు, లేదా నేను ఒక చెప్తా, బిగ్ నేను బై, చెప్తా ఇప్పుడు. ఒక బిగ్ బై చేయాలి. డెఫినెట్ గా ఒక బిగ్ బై అని ఉంటుంది మన దగ్గర నుంచి. వై నాట్ శ్రేయస్ అయ్యర్ అంతే. ఓకే ప్లీజ్. ఓజీ. ఐఎమ్ గోయింగ్ టు టెల్ సర్ఫరాజ్ ఖాన్. దట్స్ డిఫరెంట్. నాకు ఎందుకో నాకు పర్సనల్ గా మన తమ్ముడు ఇంకో మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను కూడా మా తమ్ముడు 1 hour ఆడిపియచ్చు వాడిని తీసుకొచ్చి. విశాల్. అశ్విన్. ఓకే, వాంట్ అశ్విన్ ఆర్ అయ్యర్ ఆర్ అశ్విన్. ఫైనల్లీ నేను చెప్తున్నా, ఐ ఆమ్ బిట్వీన్ అభినవ్ అండ్ స్నేహిత్. ఆండర్సన్, అశ్విన్ ఇద్దరు ఎవరు వచ్చిన ఓకే. అశ్విన్ ఎందుకంటే ఇండియన్ స్టార్, ఆండర్సన్ నాకు ఇష్టం. ఆండర్సన్, ఐ లవ్ ఆండర్సన్. సో వై నాట్ జిమ్మీ ఆండర్సన్. అశ్విన్ దొరకకపోతే ఐ వాంట్ అస్ టు అట్లీస్ట్ గెట్ సిరాజ్. And కొంచెం one more, లోకల్ ఫ్లేవర్ Saurabh తీసుకొచ్చి లోకల్ ఫ్లేవర్ తో కొంచెం ఆ ఫ్యాన్స్ ఎంగేజ్ చేయడానికి అంతే. ఎనీ సౌరభ్ నేత్రవాల్కర్ ఉన్నాడా? సౌరభ్ నేత్రవాల్కర్ ఉన్నాడు ఆప్షన్ లో. One more doubt. 10 USA ఇప్పుడు ప్లేయర్స్ ఉన్నారు. కాదు కదా, I guess ఇప్పుడు maybe is one of them. యుఎస్ఏ ప్లేయర్ ని మనం కొంటే ఆడు ఇప్పుడు అసోసియేట్ ప్లేయర్ కింద వస్తాడా, లేదా ఓవర్సీస్ స్పాట్ ఉంటుంది వాళ్ళకి? యుఎస్ఏ కిందకే వస్తాడు mostly. భయ్యా ఇది ఎక్కడ డిస్కౌంట్, యుఎస్ఏ ఇస్తాడు. అలా కాదు. ఇప్పుడు యుఎస్ఏ ఇఫ్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అసోసియేట్ నేషన్, ఇప్పుడు మన కిందకి అసోసియేట్ వస్తాడు. నేషన్ అయితే ఆడు ఓవర్సీస్ స్లాట్ ఇది Slot తినడు. తీసుకోరు. సో అదేంటంటే వాళ్ళు వీ కెన్ హ్యావ్ హిమ్ Fast యాజ్ change. ఫిఫ్త్ ఓవర్సీస్ స్లాట్. అవునా? ఫాస్ట్ చేయండి, ఫాస్ట్. అది ఆ రూల్ So ఉంది I didn't know this rule. Definitely associate అయితే ఇండియన్ లా అసోసియేట్ అయితే హీ డజంట్ కమ్ అండర్ దట్ 4 ఓవర్సీస్ స్లాట్. దట్స్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వాడు అసోసియేట్ యాక్చువల్లీ. అందుకే జాతర అయితే ఓవర్సీస్ స్లాట్ కౌంట్ చేయలేదు చాలా మంది. అట్లా చాలా మంది ఉంటారు అసోసియేట్ లో, మంచి మంచి ప్లేయర్ ఉన్నారు యాక్చువల్లీ. యా చలో అదనమాట. ఎవ్రీవన్ హస్ మ్యూచువల్లీ అగ్రీడ్ దట్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ అండ్ జేమ్స్ ఆండర్సన్ వీళ్ళలో ఎవరు వచ్చి అంటే యావరేజ్ తీసుకుంటే వి వాంట్ అన్ ఇండియన్ స్టార్. ఇండియన్ స్టార్. శ్రేయస్ అయ్యర్, అశ్విన్ అందరికి యావరేజ్ గా తీస్తే వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఇండియన్ ప్లేయర్ హూ వీ కెన్ హోల్ హార్టెడ్లీ సపోర్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అమేజింగ్ అన్నమాట. దట్స్ ఇట్ నా నుండి. దట్స్ ఇట్. వి హావ్ హ్యాడ్ అ వెరీ లాంగ్ డిస్కషన్ అండ్ వెరీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. అండ్ ట్రస్ట్ మీ, మంచి బైస్, మంచి పిక్స్ చేసినాక ఇదే లెవెల్ డిస్కషన్ పెడదాం, ఇంతకంటే ఎక్కువసేపు పెడదాం. ఐఎమ్ రూటింగ్ ఎస్ఆర్హెచ్ టు గో ఆల్ గన్స్ బ్లేజింగ్. మంచి మంచి స్టార్ ప్లేయర్స్, మంచి పర్ఫార్మెన్స్ ని తీసుకొని వస్తుందని ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై టీమ్, ఇన్ మై మేనేజ్మెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. రిటెన్షన్స్, అమేజింగ్ రిటెన్షన్స్ అయినాయి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇంత టైం we had. Thank you so much team. JSRH. Have a good night. Jai SRH.